బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, గౌతమ బుద్ధుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు అందరికీ ఆత్మ నమస్కారాలండి. అలాగే మనకి ఈ సెషన్ అందిస్తున్నటువంటి రంగనాథ్ సార్ గారు కూడా ఆత్మ నమస్కారాలు. క్లాస్కు విచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. క్లాస్కు స్వాగతం. మహావతార్ ఫౌండేషన్లో ఈరోజు 14వ బ్యాచ్ 9వ రోజు క్లాస్కి అందరికీ స్వాగతం అండి. మనము ఈ 4 రోజుల పాటు చక్కగా 40 మాస్టర్స్ ఇచ్చిన సందేశాలు ఏదైతే ఉన్నాయో వాటిని శ్రీనివాస్ మాస్టర్ ద్వారా తెలుసుకుంటున్నాము. నిన్న మొదటి రోజు ఒక 10 మంది మాస్టర్స్ ద్వారా ఏం సందేశాలు ఇచ్చారో తెలుసుకున్నాము. ఈరోజు రెండవ రోజు కూడా ఈరోజు ఎవరెవరు మాస్టర్స్ ఏమేం సందేశాలు ఇస్తారు అనేది దాని ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్, క్లాస్కు స్వాగతం అండి. నమస్తే మేడం. నమస్తే. కంటిన్యూ చేయొచ్చా? ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్వాధ్యాయ యోగం, సజ్జన సాంగత్య యోగం, ధ్యాన యోగం. యోగ సిద్ధాంతం అని ఒకటి ఉంది. పురోగమన సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం, జన్మ పునర్జన్మ సిద్ధాంతం, ఆత్మ సిద్ధాంతం. ఆధ్యాత్మిక శాస్త్రంలో సిద్ధాంతాలండి, అంటే సత్యాలు. ఆత్మ సత్యం ఏం చెప్తుందంటే నువ్వు ఒక ఆత్మవి అని చెప్తుంది. నీ కంటికి కనిపించే వాళ్ళందరూ ఆత్మలే. రకరకాల శరీరాలు ధరించి ఉన్నారు కానీ అందరూ ఆత్మ పదార్థాలు. అది మౌలికమైన ఆధ్యాత్మిక సత్యం. రెండవ సత్యం ఏంటంటే ఆత్మవైన నువ్వు అనేక జన్మలు ఎత్తుతావు. నువ్వు ఒకే జన్మతో ఆగిపోవు. ఆత్మ అనంతంగా ప్రయాణిస్తుంది, దానికి అంతం లేదు. అనంత ప్రయాణంలో ఒక్కొక్క జన్మ ఒక్కొక్క రకమైన పరిస్థితుల్లో, ఒక్కొక్క ప్రదేశాల్లో, ఒక్కొక్క లోకాల్లో రకరకాలుగా ఎత్తాల్సి వస్తుంది. ఆత్మ తన మనోరంజనం కోసం, ఆత్మరంజనం కోసం, ఆత్మ ఎదుగుదల కోసం. కాబట్టి ఆత్మ ఏం చేస్తుందంటే రకరకాల జన్మలు తీసుకుంటుంది. రకరకాల పరిస్థితుల్లో స్త్రీ జన్మ, పురుష జన్మ, ఇండియాలోను, అమెరికాలోను, కెన్యాలోను, అభివృద్ధి చెందని దేశాలు, చెందిన దేశాలు, రకరకాల పరిస్థితుల్లోని రకరకాల లోకాల్లో జన్మ తీసుకుంటే ఈ ఆత్మకి జన్మ ఉంటుంది, పునర్జన్మ ఉంటుంది. జన్మ పునర్జన్మ సత్యం ఏం చెప్తుందంటే ఆత్మ ఒకేసారి ఒకే చోట కాకుండా నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. అది జన్మ పునర్జన్మ సత్యం. మూడవ సత్యం ఏంటంటే కర్మ సిద్ధాంతం. కర్మ సత్యం ఏం చెప్తుందంటే ఈ ఆత్మ రకరకాల కర్మలను చేస్తూ వాటి ఫలితాలను అనుభవిస్తూ గుణపాఠాలను, జీవిత పాఠాలను నేర్చుకుంటూ ఎదుగుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అనేక జన్మల ద్వారా, కర్మల ద్వారా, రకరకాల గుణపాఠాల ద్వారా, జీవిత పాఠాల ద్వారా, అనుభవ పాఠాల ద్వారా ఎదుగుతూ ఉంటుంది. ఆ నాలుగవ సత్యం ఏంటంటే పురోగమన సత్యం. అదే ఆ ఎదగడం. కర్మ సిద్ధాంతం ద్వారా, ఆ కర్మ సిద్ధాంతం వల్ల ఆత్మ అనేది ఎదుగుతూ ఎదుగుతూ ఉంటుంది తప్ప వెనక్కి వెళ్ళడం ఉండదు. తిరోగమనం ఉండదు. ఆత్మకి ఎప్పుడు పురోగమనం. ఎలాగైతే స్టూడెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే సంవత్సరానికి ముందుకెళ్తాడు తప్ప ఏదైనా వెనక్కి ఎప్పుడైనా ఎవడు రాడు. 5th క్లాస్ నుంచి 4th కి 3rd కి ఎవడు రాడు. ముందుకే వెళ్తారు అన్ని క్లాసులు. లేదంటే వాడు సరిగ్గా చదవకపోయినా అదే క్లాసులో ఉండిపోతాడు తప్ప వెనక్కి వెళ్ళడం ఉండదు. అలాగే ఆత్మకు కూడా పురోగమనమే తప్ప తిరోగమనం ఉండదు. చాలా మంది ఏమంటారంటే మానవ జన్మ నుంచి జంతు జన్మల్లోకి వచ్చేస్తారు వీళ్ళు అంటే కాదండి. జంతు జన్మల నుంచి మానవ జన్మలోకి వెళ్తారు తప్ప మానవ జన్మల నుంచి దేవతలుగా మారుతారు. దేవతల నుంచి ఉన్నతాత్మలుగా, వృద్ధాత్మలుగా, పరమాత్మలుగా ఎదుగుతారు తప్ప వెనక్కి రావడం అంటే ఉండదు. ఆ పురోగమన సత్యం ఏం చెప్తుందంటే ఆత్మకి పురోగమనమే ఎప్పుడు ఉంటుంది. ఈ 5వ సత్యం ఏంటంటే యోగ సత్యం. యోగ సత్యం ఏం చెప్తుందంటే
ఈ పురోగమనాన్ని, ఆత్మ యొక్క పురోగమనాన్ని నువ్వు మందకొడిగా ఉన్న పురోగమనం మందకొడిగా ఉంటుంది. జన్మకి జన్మకి కొంచెం 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 ఎదుగుతూ ఉంటుంది. జీవితాంతం మనం నేర్చుకున్న పాయింట్లు చాలా తక్కువ ఉంటాయి, కొంచెం ఎదుగుతూ ఉంటుంది. కానీ మందకొడిగా ఉన్న ఈ పురోగమనాన్ని తీవ్రతరం చేసుకోవచ్చు నువ్వు కావాలంటే. ఇంకా ఎన్నో జన్మలెత్తి నెమ్మదిగా ముందుకు వెళ్ళడం కాకుండా ఈ జన్మలోనే నీ పురోగమనాన్ని అంటే నీ డెవలప్మెంట్ ని స్పీడప్ చేసుకోవచ్చు, తీవ్రతరం కూడా చేసుకోవచ్చు నువ్వు. ఆ ఏర్పాటు ఉంది సృష్టిలో. ఆ సత్యమే యోగ సత్యం. ఈ యోగ సత్యం ఏం చెప్తుందంటే, ఈ యోగ సాధనల ద్వారా ఆత్మ యొక్క పురోగమనం తీవ్రం అవుతుంది. ఇది బైపాస్ రోడ్డు లాంటిదాన్ని. ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డుని షార్ట్ కట్ చేయడం కోసం బైపాస్ రోడ్డు వేస్తుంటారు. ఈ బైపాస్ రోడ్డు ద్వారా వెళ్తే ఎలా వెళ్తే 2 గంటలు పడుతుంది, ఎలా వెళ్తే 1 hour లో వెళ్ళిపోతాం. ఈ బైపాస్ రోడ్డు ఏం చేస్తుంది, నీ గమ్యాన్ని తేలిక చేస్తుంది. అలాగే ఈ యోగ సత్యం ఏం చేస్తుందంటే ఆత్మ యొక్క గమ్యాన్ని, ఆత్మ యొక్క పురోగమనాన్ని తేలిక చేస్తుంది, స్పీడప్ చేస్తుంది. అలా స్పీడ్ గా వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఇదిగోండి యోగ సత్యం అంటే యోగాన్ని అవలంబించాలి. ఏ యోగము? ధ్యాన యోగము, స్వాధ్యాయ యోగము, ఈ 3 మనం ఎందుకు చేస్తున్నాము అంటే, ఇప్పుడు ఈ 3 ఎందుకు చేయాలంటే నీ ఆత్మ యొక్క పురోగమనము తీవ్రంగా ఉండడానికి, తీవ్రతరం చేయడానికి, స్పీడప్ చేయడం కోసమే ఇది. నేను ఎందుకు ధ్యానం చేస్తున్నాను? గత జన్మలో ధ్యానం చేశామో లేదో సంగతి పక్కన, ఈ జన్మలో నా ధ్యానం ఎందుకు, నా స్వాధ్యాయం ఎందుకు, నా సజ్జన సాంగత్యం ఎందుకంటే నేను నా ఆత్మ యొక్క పురోగమనం మందకొడిగా కాకుండా స్పీడ్ చేసుకోవాలి నేను. అందుకని నా సమయాన్ని అవసరాలను చూసుకుంటూ, జనరల్ నీడ్స్ చూసుకుంటూ, ప్రాపంచిక విషయాల్లో ఎంత ఉండాలో అంత ఉంటూ, ఎక్కువ సమయాన్ని ఆధ్యాత్మిక యోగంలో, ఆత్మ యోగంలోకి నేను పెడుతున్నాను. దానివల్ల ఏమవుతుందంటే నా ఆత్మ యొక్క ప్రయాణం, ఆత్మ యొక్క డెవలప్మెంట్ స్పీడ్ అవుతుంది. ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నాం, ఈ రాత్రి 9 గంటలకి కూర్చొని ఎందుకు ఇంత కష్టాలు ఏమొచ్చినాయి మనకి, శుభ్రంగా పడుకోవచ్చు. కానీ దీనివల్ల మనకి ఆత్మ యొక్క పురోగమనం తీవ్రతరం అవుతుంది. ఆత్మ కోసం చేసే పనులు ఇవి. కాబట్టి స్వాధ్యాయ యోగం, ధ్యాన యోగం, స్వాధ్యాయ యోగం అనేది ఆత్మను మరింత తీవ్రతరం చేస్తుంది, ఆత్మ యొక్క పురోగమనాన్ని. నిన్న మనం అలా దానికోసం కొంతమంది మాస్టర్ల యొక్క సందేశాలను మనం వింటూ ఉండాలి. నిన్న ఒక 10 మంది మాస్టర్ల యొక్క సందేశాలు విన్నాము. మరి సింపుల్ గా నేను చెప్తాను, చాలా మీరు ఆ బుక్ చదువుకోండి. తర్వాత ఆ బుక్ చదవడం ద్వారా చాలా విషయాలు మీకు తెలుస్తాయి. అయితే నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని మాత్రమే నోట్ చేసుకొని వాటిని మాత్రమే చెప్తాను. ఈరోజు 11వ మాస్టర్ వాల్మీకి అంటే తెలుసు, రత్నాకరుడు ఆయన పేరు. ఆయన ఒక బోయవాడుగా ఉంటూ ఆయన ఏం చేసేవాడంటే మూర్ఖంగా, కర్కోటకుడుగా ఉంటూ అందరినీ దారి దోపిడీలు చేసుకుంటూ ఆ వచ్చిన సంపద ద్వారా బతికేవాడు. అలా ఆయన జీవనం ఉంటే కొన్ని పరిస్థితులు ఆయన జీవితాన్నే మార్చేశాయి అని మనందరికీ తెలుసు. మరి ఆయన లైఫ్ ఎలా ఉండేది, మొదట్లో ఎలా మారాడు, అవి కూడా అందులో రాశారు. అవన్నీ అంటే ముందు ఆయన ఇచ్చిన సందేశాలు మనం తెలుసుకుందాం. వాల్మీకి ఆయన చెప్పిన సందేశాలు విందాము. నేను ఒక పిట్టను అనుకోకుండా కొట్టినప్పుడు అది నా దృక్పథంలో మార్పుకు కారణమైంది. నేను వేట మానేశాను. ఎప్పుడు చూసినా తీవ్ర తపశ్చర్యలో ఉండిపోయాను. చాలా కాలం నేను తపశ్చర్యలో ఉండిపోయాను. నా ధ్యాన స్థాయి ఎంతటిదంటే 3 సంవత్సరాల తర్వాత కళ్ళు తెరిచాను. మొదట్లో కూర్చున్నప్పుడు 3 years వరకు అది ఏం జరుగుతుందో నాకు తెలియలేదు. 3 సంవత్సరాలు అలా ధ్యానంలో ఉండిపోయాను. ఆ తర్వాత లేచిన తర్వాత నాకు ఎరుక మొత్తం ఆటో రైటింగ్ ద్వారా వచ్చింది. నేనేమీ చదువుకోలేదు, కానీ నాకు తెలియకుండానే నా చేతి ద్వారా ఏవో రాతలు జరిగిపోతూ ఉండేది. రాముడు అలా నేను రాముడి యొక్క జీవిత చరిత్రను నేను రాశాను నేను. ఆ విధంగా నేను రామాయణం అంతా ఆటో రైటింగ్. ఇప్పుడు ఈ బుక్ ఎలాగైతే ఆటో రైటింగ్ ద్వారా మనకు వచ్చిందో, ఆటో రైటింగ్ అంటే భాష ఉండదు, తెలియదు, కానీ చెయ్యాల అంటే ఏమవుతుందంటే ఈ శరీరంలోకి ఈ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఆ చైతన్య స్థితిలో అన్ని జరిగిపోతూ ఉంటాయి. అవన్నీ కొంతమంది చాలా భాషలు మాట్లాడుతూ అంటే గత జన్మలో నేర్చుకున్న భాషలు కూడా వచ్చేస్తుంటాయి. అలా రాముడిలో ఆయన చెప్పిన సందేశాలు ఏంటంటే చాలా ఉన్నాయి, కానీ మనం కొన్ని ఇంపార్టెంట్ చెప్తున్నాం. రాముడిలా బ్రతకండి. ఆయన సాధించిన దానికి
దానిని మీ సొంత పద్ధతిలోనే సాధించండి. మీరు కూడా అందరూ ఏం చెప్తే అది వినడం కాదు, ఏదో చెప్పారని చేయటం కాదు, మన సొంత పద్ధతి ఒకటి ఉంటుంది. ఉదాహరణకి కొంతమందికి క్లాస్ చెప్పడం ఇష్టం, కొంతమంది క్లాస్ చెప్పడం ఇష్టం ఉండదు. క్లాస్లా చెప్పరు, ఏదో నలుగురిని తెలిసిన వాళ్ళని కూర్చొని పెట్టి చెప్తూ ఉంటారు. కొంతమందికి పాంప్లెంట్స్ పంచడం ఇష్టం, కొంతమందికి ధ్యానం చేసే వాళ్ళకి సర్వీస్ చేయడం ఇష్టం, ప్రచారం చేయడం ఇష్టం. ఇలా రకరకాల, కొంతమందికి జూమ్ సెషన్స్ నిర్వహించడం ఇష్టం. క్లాస్ చెప్పడానికి ఇష్టం ఉండదు, కానీ జూమ్ సెషన్స్ నిర్వహించి అందరికీ, అది అది మన వల్ల కావు ఆ పనులు. అందరినీ చేరదీసి ఇంకా అదే ధ్యాసలో ఉంటూ మన క్లాస్ మనకే గుర్తుండదు, కానీ వాళ్ళే గుర్తు చేస్తుంటారు మనకి. అంటే వాళ్ళు కంప్లీట్ ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది. అది వాళ్ళ డ్యూటీ, వాళ్ళకి అది ఇష్టం. కాబట్టి రాముడు సాధించింది, రాముడు ఏం సాధించారు అది మీరు సాధించాలి. అయితే మీ సొంత పద్ధతిలో. మీ సొంత పద్ధతిలో అంటే దాని అర్థం ఏంటంటే మీ స్వయిచ్ఛ, మీకు ఏమనిపిస్తుందో ఆ ప్రకారంగా ఆధ్యాత్మిక సేవ చేయండి అని చెప్పారు ఆయన. ప్రతి మాస్టరు రకరకాల కోరికలకు లొంగిపోతూ ఉంటారు అని ఇచ్చిన సందేశాలు చూడండి. ప్రతి మాస్టరు రకరకాల కోరికలకు లొంగిపోతూ ఉంటారు. మీ భవిష్యత్తు నిర్ణయించే కోరికలకు ప్రతిస్పందించాలని మీరు ఎంచుకుంటారు. ఇది ఒక పాయింట్ చెప్పాడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీ భవిష్యత్తును నిర్ణయించే కోరికలకు ప్రతిస్పందించాలని మీరు ఎంచుకుంటారు. ఇది ఎలా ఉంటుందంటే, కోరికలు అనుకుంటాం మనం, కొన్ని కోరికలకి లొంగిపోతూ ఉంటాం, కానీ దానివల్ల భవిష్యత్తులో ఏదో మలుపు జరగబోతుంది. ఆ మలుపు వల్లే నీకు ఆ కోరిక నిన్ను నువ్వు ఆ కోరికకి ఏం చేస్తావంటే ప్రతిస్పందించి దానిలోకి. చాలా మాస్టర్లు అయినా కూడా కొన్ని కోరికలకి లొంగిపోతూ ఉంటారు. అయితే ఆ లొంగిపోవడం అనేది అది రాంగ్ కాదండి. దానిలో ఏం జరుగుతుందంటే దానివల్ల భవిష్యత్తులో జరగవలసింది ఏదో దానికి బీజం పడుతుంది. ఆ విధంగా ఆయన ఏం చెప్పారంటే, మీ భవిష్యత్తు నిర్ణయించే కోరికలకు ప్రతిస్పందించాలని మీరు ఎంచుకుంటారు. అలాగా ఆ భవిష్యత్తు కోసమే ఇలా జరుగుతుంటాయి ఇవన్నీ. తర్వాత ఆయన ఇచ్చిన సందేశం చూడండి. ధ్యానం చేయండి, ప్రతిదీ తెలుసుకోండి. మీరు రూపొందించుకొని తెచ్చుకున్న జీవిత నమూనా పరిస్థితుల్లో మీరు నేర్చుకోవలసినవన్నీ నేర్చుకోండి. మీరు ఏవైతే జీవిత పరిస్థితులు నేర్చుకోవడానికి ఒక నమూనా తెచ్చుకున్నారో, డిజైన్ తెచ్చుకున్నారో, ఆ డిజైన్ లో మీరు ఏవైతే నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకోండి. ఏవి వదిలిపెట్టకండి. ప్రతి క్షణం సంపూర్ణంగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. జీవితంలో ప్రతి పరిస్థితి, ప్రతి డిజైన్ మీరు చేసిందే. అవసరం మేరకు ఎలాగైతే ఒక ఇల్లు డిజైన్ చేసినప్పుడు ఒక బెడ్రూమ్ అని, కిచెన్ అని ఇవన్నీ డిజైన్ చేస్తాం. ఎందుకని? ప్రతి రూమ్ కి ఒక అవసరం ఉంటుంది కాబట్టి. మన జీవిత పరిస్థితుల్ని మనమే డిజైన్ చేసుకొని ఎందుకు వస్తామంటే, ప్రతి జీవిత పరిస్థితికి ఏదో కారణం ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితుల్లో సంపూర్ణంగా జీవించండి అని చెప్పాడు. ఈ నేర్చుకున్న ఈ నేర్చుకున్నప్పుడు ధ్యానం ద్వారా మీరు పొందిన జ్ఞానం ఆటంకం కాకుండా చూసుకోండి. అది మీ జ్ఞానానికి ఆటంకం కాకుండా నేర్చుకోండి. కానీ మీ మీ జ్ఞాన స్థితిని మాత్రము మీరు, మీ ప్రజ్ఞను మాత్రం మీరు పోగొట్టుకోకండి అని చెప్పాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితుల నుంచి నేర్చుకోండి, కానీ ఆ పరిస్థితుల నుంచి మీరు మీ జ్ఞాన స్థితిని మాత్రము, ప్రజ్ఞను మాత్రం మీరు కోల్పోకండి. చాలా మంది ఏం చేస్తుంటారంటేనండి, ధ్యానం బాగా చేస్తారు, అన్ని బాగా వస్తాయి, మంచి మంచి ఎక్స్పీరియన్స్ వస్తాయి, బాగుంటాయి, కానీ లైఫ్ లో కొన్ని ఆటంకాలు వస్తాయండి. శారీరకంగాను, ఫ్యామిలీ పరంగాను కొన్ని సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మనకి ఎందుకు వచ్చాయి, ధ్యానం చేస్తే రాకూడదు కదా, మనం ధ్యానం చేస్తున్నాం కదా, ఇవి రాకూడదు కదా అనుకోండి, చాలా మంది తమ ప్రజ్ఞను కోల్పోతారు. ఎందుకు రావండి కష్టాలు? ఎందుకు రావు? చాలా మందికి, మన యోగులు అందరినీ తీసుకోండి, ఎవరికి లేవు కష్టాలు చెప్పండి? ప్రతి మాస్టర్ కి కష్టాలు ఉన్నాయి, విపరీతమైన కష్టాలు ఉన్నాయి. మనకే కష్టాలు ఉన్నాయి, వాళ్ళతో పోలిస్తే మనకి ఏం కష్టాలు లేవు. కాబట్టి చిన్న చిన్న వాటికే మనం ధ్యానంతో ముడిపెట్టేసి, నేను నా ధ్యానం ఎందుకు పనికి రాలేదు అనుకుంటావు, కానీ నువ్వు అదే చెప్పాడు ఆయన. జీవిత పరిస్థితుల పట్ల ధ్యానం ద్వారా మీరు పొందిన జ్ఞానం ఆటంకం కాకుండా చూసుకోండి. జీవితాన్ని పూర్తిగా చివరి వరకు జీవించండి. జీవితాన్ని చివరి వరకు ఎరుగుతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చక్కగా జీవించండి. రేపటి కష్టాల గురించి ఆలోచించకండి, దిగులు పడకండి. ఏవో కష్టాలు వస్తాయేమో, సమస్యలు వస్తాయేమో, పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళ పరిస్థితులు ఏంటో, వాళ్ళ చదువులు ఏంటో అని ఏమి నువ్వు దిగులు పడకు. జరగాల్సినవి అలా జరుగుతూ ఉంటాయి.
నీ పని నువ్వు చేసుకుంటూ జాగ్రత్తగా నీ ప్రజ్ఞను కోల్పోకుండా జీవిత పాఠాలన్నీ నేర్చుకో అని చెప్పాడు. ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంలో ముడిపడి ఉన్నప్పుడు ఈనాడు భర్త స్థానంలో ఉన్న వ్యక్తిపై ఒకప్పుడు తాను విపరీతంగా పెత్తనం చేసిందని, ఆ పెత్తనం శృతి మించినప్పుడే ఆ వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతి భార్య తెలుసుకోవడం ముఖ్యము. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆయన చెప్పాడు ఇందులో కాన్సెప్ట్. ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంలో ముడిపడి ఉన్నప్పుడు ఈనాడు భర్త స్థాయిలో ఉన్న వ్యక్తిపై ఒకప్పుడు తాను విపరీతంగా పెత్తనం చేసిందని, ఆ పెత్తనం స్మృతి మించినప్పుడే ఆ వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతి భార్య తెలుసుకోవడం ముఖ్యం. అంటే ఇప్పుడు నీ మీద పెత్తనం జరుగుతుందంటే ఒకప్పుడు నువ్వు కూడా పెత్తనం చేసావని తెలుసుకో అని కామన్ పాయింట్ ఇది, కానీ ఇంపార్టెంట్ పాయింట్. భార్యాభర్తలు ఇరువురు ఒకరికొకరు అణిగిమణిగి ఉండకపోతే ఎలా బ్రతకగలరు? భార్యాభర్తల బంధంలో పెత్తనం చేయడం అనే ప్రశ్నే తలెత్తరాదు. ఒకరికొకరు అణిగిమణిగి ఉండడం అంటే అర్థం ఏంటంటేనండి, భార్య రైజింగ్ లో ఉందనుకోండి, భర్త కొంచెం నోరు మూసుకొని ఉండాలి. ఆవిడ కోపం ప్రదర్శిస్తుంది కదా. ఇప్పుడు డైలాగులు ఉంటాయండి సినిమాలో. ఒకళ్ళు డైలాగులు మాట్లాడుతున్నప్పుడు ఇంకోటి సైలెంట్ గా ఉంటాడు. నాటకంలో డైలాగులు ఉంటాయి కదా, నీ డైలాగ్ ఇది, నా డైలాగ్ ఇది. ఇప్పుడు ఆవిడ గేమ్ ఆడుతుంది, ఆవిడ బ్యాటింగ్ ఆడుతుంది అప్పుడు. లేకపోతే ఇప్పుడు మీరు సంగీతంలో కూడా చూడండి, ఫ్లూట్ ఫ్లూట్ వాయించినప్పుడు సితార ఆగిపోతాడు. ఈ వైలన్ వాయించినప్పుడు తబలా వాడు ఆగిపోతాడు. అంటే ముగ్గురు వాయించితే ఒక్కొక్కసారి వాయిస్తారు అనుకోండి, అది కూడా వేరేగా ఉంటుంది. కానీ ముగ్గురు ఒక్కసారి వాయిస్తే ఆ నాదం, అసలైన నాదం దొరకదు మనకి. కాబట్టి ఇది శృతి లయలో ఎలా ఉండాలో సంగీతం అనేది శృతి లయలో ఎలా ఉందో, జీవితం కూడా శృతి లయ అంటే ఏంటంటే ఒకరు ఒకరు రైజ్ అయినప్పుడు ఒకరు తగ్గాలి. ఫ్లూటు గట్టిగా వాయిస్తా అంటే మీ ఆవిడ ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే నీ తబలా నువ్వు ఆపాలి. నీ తబలా నువ్వు వాయిస్తున్నప్పుడు మీ ఆవిడ ఫ్లూట్ వాయించడం ఆపాలి. ఓకే, మా ఆయన తిడుతున్నాడు, తిట్టని చక్కగా జాగ్రత్తగా ఆయన వాయిస్తున్నాను చెప్పి నువ్వు చక్కగా సైలెంట్ గా ఉంటే అయిపోయా. ఆవిడ వాయిస్తున్నప్పుడు నువ్వు వాయిస్తుంటే ఇంకా రెండు సౌండ్లు ఇంకా బీభత్సంగా పెద్ద పెద్ద నాదం పోయి ఆర్తనాదాలు వస్తాయి. నాదం అంతా పోయి ఆర్తనాదాలు మొదలవుతాయి. కాబట్టి అది చెప్పింది చాలా చూడండి. భార్యాభర్తలు ఇరువురు ఒకరికొకరు అణిగిమణిగి ఉండకపోతే ఎలా బ్రతకగలరు? భార్యాభర్తల బంధంలో పెత్తనం చేయడం అనే ప్రశ్న తలెత్తరాదు. పెత్తనాలు ఉండకూడదు అని చెప్పారండి. ఇంకో లాస్ట్ పాయింట్ అని ఏం చెప్పాడంటే, ఆయన చాలా చెప్పారండి, నేను అవన్నీ రాయలేదు ఎందుకంటే మనకు టైం లేదు. అవన్నీ మీరు బుక్ చదివితే తెలుస్తాయి. ఆధ్యాత్మికంగా మీరు ఎదగాలంటే ఇంట బయట నిత్య జీవిత పరిస్థితులన్నిటిలోనూ ధర్మాన్ని విడవకుండా అంటిపెట్టుకొని ఉండండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పింది. మీరు ఆధ్యాత్మిక ఎదగాలంటే ఇంట బయట ఎక్కడైనా ధర్మం, ఇంట్లో ఉన్నప్పుడైనా ధర్మంగా ఉండాలి, ఇంట్లో ఉన్న గృహస్థ ధర్మంలో ఉండాలి, బయటలో ఉన్నప్పుడు సమాజ ధర్మాన్ని పాటించాలి. ఓకే అండి. ఎవరు జీవితంలోనే వేలు పెట్టకుండా, వాళ్ళ జీవితంలో వేలు పెట్టకుండా ధర్మంగా ఉండాలి, ధర్మాన్ని విడవకుండా అంటి పెట్టుకొని ఉండండి. ఇది వాల్మీకి గారు ఇచ్చిన మనకి గొప్ప సందేశం. అదే ఆయన సందేశము. నెక్స్ట్ సీతాదేవి. సీతాదేవి అంటే మనందరికీ తెలుసు, రాముడి భార్య. సీతాదేవి చాలా మంచి సందేశం ఇచ్చిందండి ఆవిడ. రాముడు మనం చాలా బాగా చూసుకున్నాడు సీతను అనుకుంటాం మనం, కానీ ఆవిడ మొత్తం గుట్టంత ఇందులో బయట పెట్టింది. ఆయన చాలా టార్చర్ పెట్టేవాడండి ఆవిడ. నేను ధ్యానిని అయిపోయి బతికిపోయాను కానీ లేకపోతే పిచ్చెక్కుండేది నాకు కూడాను. తర్వాత ఆయన నా సాంగత్యంలో కొంతకాలం తర్వాత నన్ను అర్థం చేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఆయనలో మార్పు వచ్చింది అని చెప్పింది. చూడండి, ఈవిడ సీతాదేవి చాలా విషయాలు చెప్పారు. కొన్ని విషయాలు నేను చెప్తాను. నా ప్రాణమయ రూపం నుంచి భౌతిక రూపాన్ని నేనే సృష్టించుకున్నాను. డైరెక్ట్ గా బిడ్డగా పుట్టలేదు నేను. నా ప్రాణమయ కోశం నుంచి భౌతిక రూపాన్ని నన్ను నేనే సృష్టించుకున్నాను. అంత శక్తి ఉంది నాకు. అక్కడ తపస్సు చేస్తూ రామావతారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నన్ను నేను 20 ఏళ్ల పడతగా సృష్టించుకోవాలని తీర్మానించుకున్నాను. ఎందుకంటే ఆ వయసులో స్త్రీ స్వతంత్రంగా ఉండగలదు. దాదాపు 5-6 ఏళ్ల పాటు తపస్సు చేశాక నా భౌతిక శరీరాన్ని 3-4 నెలల బిడ్డగా పునఃసృష్టించాలని, జనక మహారాజు దగ్గర ఉండాలని అనిపించి ఎవరి గర్భంలోకి పుట్టాలని నాకెన్నడూ లేదు. ఈ సీతలో ఒక నిరూపమాయనమైన విషయాన్ని చాటి చెప్పాలనుకున్నాను. అయ్యో నిజ నైనా,
భౌతిక శరీరాన్ని నేనే సృష్టించగలగడమే అది. అంటే నా భౌతిక శరీరాన్ని నేనే సృష్టించుకున్నాను. నా జీవితానికి ఉన్న ఒకే ఒక అర్థం ఏంటంటే, నా జీవితానికి అర్థం ఏంటంటే భర్తతోనే కలిసి ఉండి అతని కోరికల ప్రకారమే జీవించడం. అది నా జీవిత ప్రణాళిక. అంటే భర్త అడుగు జాడల్లో నడవటము, ఆయనకి అణిగిమణిగి ఉండడమే నా ప్రణాళిక. జనరల్ గా ఇప్పుడు ట్రెండ్ మారిపోయి అణిగి మనగడం ఏంటి, నేనేంటి అణిగి మనిగేది అంటారు అంటారు జనరల్ గా. కానీ అండి ఆవిడ అణిగి మనిగి ఉండడం మీద చాలా కాన్సెప్ట్ చెప్పింది. అసలు స్త్రీ జన్మలో ఒక విధంగా చెప్పాలంటే ఆ అణకువ నేర్చుకోవడానికే స్త్రీ జన్మ ఎత్తుతారు. అణకువ అనేది పురుష జన్మలో రాదు. ఆ పురుష జన్మలో రాని అణకువ నేర్చుకోవడానికే స్త్రీ జన్మ అనేది. స్త్రీ జన్మలో అణకువ వస్తుంది. ఆ పరిస్థితులు అలా ఉంటాయి. అణకువ నేర్చుకునే పరిస్థితులు ఉంటాయి. ఆ నేర్చుకోవడానికి వస్తాం. మనం ఏ జన్మైనా నేర్చుకోవడానికి అయినప్పుడు ఏ జన్మలో నేర్చుకోవడానికి అనుకూలం అంటే అలాంటి జన్మ ఎత్తుతాము. ఎక్కువ అనుకో నేర్చుకోవాలంటే అలాంటి పరిస్థితులు సృష్టించుకొని ఎవరి దగ్గర ఉంటాయో అక్కడ పుడతాం మనం. కాబట్టి నేను వినమ్ర పాఠాలు ఇద్దరి నుంచి నేర్చుకున్నాను. చూడండి ఆవిడ ఏం చెప్పిందంటే, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, చూడండి వినండి. మీ జీవితంలో మీరు దాన్ని సాధ్యపరచుకోగలిగితే వినమ్రత సారాన్ని పాఠాన్ని అర్థం చేసుకుని నేర్చుకోవటమే కాక భార్యాభర్తల అనుకూల దాంపత్య పాఠాలు కూడా నేర్చుకుంటారు. పురుషాధిక్య సంస్కృతిలో పుట్టి మగవాళ్ళని తిట్టుకోవద్దు, వాళ్ళ పెత్తనాన్ని తిట్టుకోవద్దు. ఎందుకంటే స్త్రీగా మీరు వచ్చింది స్త్రీ పాఠాలు నేర్చుకోవడానికే గాని మీ కుటుంబంలోనూ చుట్టుపక్కల ఉండే మగాళ్ళని తిట్టుకోవడానికి చనుక్కోవడానికి కాదు. మీ మీద పెత్తనం చేయాలనుకునే మగవాళ్ళ మీద మీరు స్త్రీగా పుట్టినట్లయితే వాళ్ళ పెత్తనానికి తల వంచండి. ఇది సీత జీవిత సారం. నేను వినమ్ర పాఠాలు ఇద్దరి నుంచి నేర్చుకున్నాను. ఆ ఇద్దరు నా జీవితంలో రెండు విపరీత వ్యక్తిత్వాలు గలవాళ్ళు. వినండి, నిజమే నేను చెబుతున్నది రాముడు గురించి. ఇద్దరు విపరీతమైన వ్యక్తిత్వాలు కలవాళ్ళట. రావణుడి గురించి రకరకాల మగవాళ్ళతో ఎలా మసలుకోవాలనే పాఠాలు వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు ప్రతి స్త్రీ కూడా. అవును, రాముడు చాలా భిన్నమైన మనిషి. అర్థం చేసుకునే తత్వం అతనిది. సానుభూతి గలవాడు. వినండి ఈ ట్విస్ట్ చూడండి. అర్థం చేసుకునే తత్వం అతనిది, సానుభూతి గలవాడు, చాలా సర్దుకుపోయే మనస్తత్వం. ఇదంతా ప్రపంచం దృష్టిలో. ట్విస్ట్ ఇచ్చింది చూడండి. కానీ మగవాడిగా పురుషాధిక్య లక్షణాలు పూర్తిగా పుణికిపుచ్చుకున్నవాడు రాముడు. కనీసం నా దగ్గర అలా ప్రవర్తించేవాడు. ఇప్పటి మగవాళ్ళలాగా అతను కూడా చాలా సాధారణంగా ఉండేవాడు. పెత్తనం చేసేవాడు, గిల్లి కజ్జాలు పెట్టుకునేవాడు. కానీ నలుగురిలో మాత్రం చాలా పరిపక్వత చెందిన మనిషిగా ప్రవర్తించేవాడు. అతని ప్రజలు అతనులా ఉండాలని ఆశించేవాళ్ళు. ఆ పరిస్థితిలో తన నిజ స్వరూపాన్ని పాపం వాళ్ళ ఎదుట ఎలా బయట పెట్టుకోగలడు? నా అనుకువ స్వభావం వల్ల, చూడండి అదే చెప్పాను, నా అనుకువ స్వభావం వల్ల రాముడికి నేను వినమ్రత చూపించాను. నలుగురిలో ఉన్నప్పుడు అతన్ని ఇబ్బంది పెట్టేదాన్ని కాదు, ఏకాంతంగా ఉన్నప్పుడు అతని మీద అరిచేదాన్ని కాదు. నాలో నేను ఎంతగా అణుచుకోవలసి వచ్చిందంటే సీతగా రాబోయే ముందు నేను తపస్సు చేశాను కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే పిచ్చి పట్టి ఉండేది. రెండు సందర్భాల్లో నా అనుకువ వినమ్రతలకు గట్టి పరీక్ష వచ్చింది. మొదటిది, రాముడి కోరికకు వ్యతిరేకంగా బంగారు జింకని తెమ్మని నేను అతన్ని కోరినప్పుడు, నేను ఎప్పుడు ఏది కోరేవాదాన్ని కాదు, కానీ అతని కోరికకు వ్యతిరేకంగా నేను చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ టైం ఎదిరించాల్సి వచ్చింది తప్పనిసరిగా తేవాలని. నా కోసం నేను నోరు తెరిచి అడిగింది ఆ ఒక్కసారే. అతని వెంట నన్ను అడవికి రానివ్వడం కూడా నా కోరిక అనుకుంటారేమో, కాదు. అన్ని వేళలా అతని వెంట ఉండడం నా బాధ్యత. బాధ్యతలో ఇష్టాయిష్టాల ప్రసక్తి ఉండదు. నెక్స్ట్ ఇంకోటి, ఇంతలోనే మరో విపరీత వ్యక్తిత్వం గల రావణుడు నన్ను కాస్త ఎత్తుకుపోయాడు. అతన్ని విపరీతపు మనిషి అని ఎందుకు అంటానంటే, బోలెడన్ని వెధవ పనులు చేసి తన రాక్షస ప్రజల్లో చాలా పేరు తెచ్చుకున్నాడు. అతనిలో చాలా స్వార్థం ఉంది. అందమైన ప్రతి వస్తువు తన దగ్గరే ఉండాలనుకుంటాడు. సౌందర్యవతి వర్ణనకు సరిపోయే విధంగా నిజంగా నేను చాలా అందంగా ఉండేదాన్ని. మరి రావణుడి కళ్ళల్లో పడకుండా ఎలా ఉంటాను? నన్ను తన దగ్గర పెట్టుకోవాలనుకున్నాడు. అతనిలో ఉండే అద్భుతమైన లక్షణం ఏమిటంటే, తన చెరలోనున్న ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి తనలో ఉండడం ఇష్టమో కాదోనని వాళ్ళ ఇష్టాలు కనుక్కునేవాడు. చాలా మంది ఇష్టపడి లొంగిపోయారు. నన్ను ఒకదానినే అతను తాకడానికి సాహసించలేకపోయాడు. నా శక్తులతో నేను నా చుట్టూ ఒక వలయాన్ని సృష్టించాను. అందుకే నా దగ్గరికి రావడానికి కూడా ధైర్యం చేయలేకపోయాడు.
అని చెప్తూ త్రిజట అనే ఒక ఆవిడ ఉంది, ఆవిడ బాగా జ్ఞానం పొందిన ఆవిడ అని చెప్పింది. మీలో ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న అద్భుత శారీరక పనిముట్టు మీ బుర్ర. దాన్ని ఉపయోగించండి. మీ బాధ్యతను నిర్వర్తించడంలో ఘనతకి ఎక్కండి. ఎక్కడ తల ఒగ్గి ఉండాలో నేర్చుకోండి. అవసరమైన పాఠాలు నేర్చుకోండి. ఆవిడ ఇచ్చిన సందేశం చూడండి. అవసరమైన పాఠాలు నేర్చుకోండి. ఎక్కడ మీ స్వాతంత్రం చూపించుకోవాలో నేర్చుకోండి. మీ జీవిత నమూనాకు సరిపోయేలాగా మీ శక్తుల్ని, ఉపాయాల్ని చక్కగా మలుచుకోండి. ప్రస్తుతం మీ నమూనాను విజయవంతం చేయండి. మీ జీవితాన్ని దాని ప్లాన్ ప్రకారం నడపడానికి మీరు ధ్యానులు కానవసరం లేదు. అదేం చెప్పారంటే, ప్లాన్ ప్రకారం నడవడానికి ధ్యానులు కానవసరం లేదు. మీరు సరైన మార్గంలో ఉన్నారా లేదని మీ అంతర్జ్ఞానమే మీకు చెబుతుంది. మీకు చెప్తుంది కదా నేను కరెక్ట్ గా ఉన్నానా లేదనేది. దాని ప్రకారం ఫాలో అవ్వండి. మీరు ధ్యానులే అవ్వక్కర్లేదు. మీ అంతరాత్మ చెప్తూ ఉంటుంది ఇది కరెక్టా కాదనేది. దాని ప్రకారం నడుచుకున్నా కూడా మీరు సరైన మార్గంలో నడవగలరు అని చెప్తూ, ధ్యానులుగా మీ శక్తుల్ని, వనరుల్ని ఉపయోగించి కొత్త విషయాలు నేర్చుకొని కొత్త ఉపాయాలను సృష్టించండి. గుడ్ నైట్ అని చెప్తూ బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి ఆవిడ ఆ సందేశాలను ఇవ్వడం జరిగింది. అర్థమైంది అనుకుంటాను. ముఖ్యంగా ఆవిడ చెప్పిన సందేశం అర్థమైంది. అణకువ, అణిగి మణిగి ఉండడం నేర్చుకోవాలి. ఆ అణకువ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక ఆత్మకి చాలా చాలా మంచి ఉపకరణము. మనం ప్రతి జన్మలో ఎన్నో క్వాలిటీస్ నేర్చుకుంటామండి. ఆ క్వాలిటీస్ నేర్చుకోవడానికి అవసరమైనటువంటి పరిస్థితులను మనం ఎన్నుకొని వస్తామండి. చూడండి, మనం ఏమనుకుంటే స్త్రీ జన్మ అంటే ఏదో అనుకుంటాం. స్త్రీ జన్మలో అణుకు అనేది ఎప్పుడు వస్తుంది? మనకి పైనుంచి చూసినప్పుడు డిజైన్ లో కనబడుతుంది. ఎక్కడ ఏ పాయింట్ లోకి మనం వెళ్తే మనకు ఆ క్వాలిటీ మనకు కావాలి. ఆ ఒక జన్మంతా అణుకు నేర్చుకుంటేనే వచ్చే జన్మకి అది మన సొంతం అవుతుంది. లేకపోతే ఊరికే రాదు. ఎలాగైతే ప్రతి స్టూడెంట్ ప్రతి క్లాసులో నేర్చుకుంటేనే నెక్స్ట్ క్లాస్ వాడు రెడీ అవ్వగలడు. డైరెక్ట్ గా తెచ్చి సెవెంత్ లో పెడితే వాడు ఏం చదవగలడు చెప్పండి. కాబట్టి నిదానంగా చదువుకుంటూ వెళ్తేనే వాడు సంపూర్ణ జ్ఞానిగా ఎలా మారగలడో ఆత్మకు కూడా అంతే. తర్వాత రాముడు కూడా చాలా మెసేజెస్ ఇచ్చారు. రాముడిలో చెప్పిన కొన్ని విషయాలు నేను కొన్ని చెప్తాను. ఆయన చెప్పిన వాటిను. ఆయన చెప్పాడు ఏంటంటే, మొదట్లో అంటే చాలా విషయాలు చెప్పారు కానీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. మొదట్లో అనేక కారణాల వల్ల నేను బ్రతికుతున్న పద్ధతి నాకే నచ్చేది కాదు. విశ్వామిత్ర మహర్షి నా ఆదర్శము. ఆయన చూసి నేను ఆయనలాగా మారాలని కోరుకునేవాడిని. నేను విశ్వామిత్ర మహర్షిని చూసి, విభీషణుడు, హనుమంతుడు ఇద్దరు మాస్టర్లు. నా జీవితంలో ఎదురైన మాస్టర్లలో విభీషణుడు, హనుమంతుడు వీళ్ళిద్దరు మాస్టర్లు. నాకు తెలిసింది మొత్తం నేర్చుకునే అవకాశాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళిద్దరే. నా దగ్గర నుంచి బాగా నేర్చుకునే వాళ్ళు వీళ్ళే. ఇప్పుడు భూకక్ష మార్పు అంటే యాక్సిస్ షిఫ్ట్ సమయంలో వ్యూహాత్మకంగా పనులు చేసేవారు వీళ్ళిద్దరే. ఇప్పుడు అంటే ప్రస్తుతం యాక్సిస్ షిఫ్ట్ అంటే ఎర్త్ భూమి యొక్క యాక్సిస్ షిఫ్ట్ అవుతుంది. అంటే ఒక డైమెన్షన్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్ లో ఉందండి ఎర్త్ భూమి. ఈ యాక్సిస్ షిఫ్ట్ అవ్వడానికి వర్క్ చేసేది వీళ్ళే వర్క్ చేస్తున్నారంటండి భూమండలాన్ని. ఆయన చిరంజీవిగా ఉండిపోవడానికి హనుమంతుడు కారణం ఇదే అని చెప్పారు. నా పర్పస్ నాకు ఉండాలని ఏం లేదు, కానీ నా పర్పస్ ఉంది భూమి మీద. నా పర్పస్ ఏంటంటే యాక్సిస్ షిఫ్ట్ సమయంలో నేను ఎంతో పని చేయాలి. దానికోసం అందరినీ ధ్యానానికి సమాయత్తం చేయాలి. పత్రి సార్ ఒకసారి చెప్పారు, ఎక్కువగా ఈ భూమి మీద ధ్యానానికి ఎక్కువగా సహాయం చేసే హాస్టల్ మాస్టర్ హనుమంతుడు అంట. ఎవరికైనా నేను మారాలి, ధ్యానం చేయాలి అనుకుంటే చాలు ఆయన ఆ దారులన్నీ తెరిచేస్తాడంట. ఆయన ఈ యాక్సిస్ షిఫ్ట్ కాలంలో ధ్యానం అనేది చాలా అవసరం కాబట్టి అందరినీ ఆ మార్గంలో తీసుకురావడానికి ఆయన చిరంజీవిగా ఇంకా భూమి మీద ఆయన వర్క్ చేస్తున్నారు అని చెప్పారు. తర్వాత చూడండి, రాముడు ఇచ్చే సందేశాలు చూద్దాం. జీవితంలో ప్రతి విషయాన్ని నేర్చుకోండి. మీ జీవితంలో మీరు దేనినైనా అసహ్యించుకుంటే ఆ విషయాన్ని గట్టిగా బయటికి చెప్పండి. ఏదైనా ఒక విషయం అసహ్యించుకున్నారనుకోండి, బయటికి చెప్పండి, నాకు దీని పట్ల అసహ్యం ఉందని. తర్వాత దాని లోతుపాట్లు ఏంటో నీకు అర్థమయ్యి దాని మీద అవగాహన కలిగి దాని పట్ల నీకు జ్ఞానం పొందుతావు. అంతే తప్ప దాన్ని లోపల అంచుకుంటే దానివల్ల నువ్వు కుమిలిపోతావు, నష్టపోతావు తప్ప నువ్వు ముందుకు ఎదగలేవు. కాబట్టి నీకు ఏమైనా అసహ్యం కలిగించేవి, బాధ కలిగించే ఉంటే వాటికి ఎక్స్పోజ్ చేయదాన్ని. ఆ ఎక్స్పోజ్ చేయడం వల్ల
ఏమవుతుందంటే నీ మీద నీకు క్లారిటీ వస్తుంది, దాని పట్ల అవగాహన నీకు వస్తుంది అని ఆయన చెప్పాడు. భూలోక వాసులుగా మనం సమాజంలో రకరకాల పాత్రలు పోషించాల్సి ఉంది అని చెప్పాడు. భూలోక వాసులుగా సమాజంలో మనకి ఎన్నో పాత్రలు ఉన్నాయి. ఇవన్నీ మనం అంటే ప్రతి మాస్టర్ చెప్పింది వినండి, అబ్జర్వ్ చేస్తే ఏ మాస్టరు ఈ భూమికి ఈ భూమి మీద ప్రాపంచిక జీవితానికి వ్యతిరేకంగా జీవించమని ఏ మాస్టర్ చెప్పలేదండి. నేల విడిచి సాము చేయకూడదంట, చూసారా? నేల విడిచి అంటే భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి మీద ఉంటూనే సమాజ విలువలు పాటిస్తూనే అన్ని చేయమన్నారు. ఎందుకంటే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ నీ ఎదుగుదలకు. ఎలాగైతే ఒక మొక్క ఒక విత్తనంలో చాలా సారం ఉంది, కానీ అది భూమిలోకి కనుక నాటకపోతే దానికి అది బయటికి రాదు. నేను చాలా పెద్ద విత్తనాన్ని, నా దగ్గర బోల్డ్ అంత సారం ఉందని అనుకుంటే నువ్వు ఎంత గొప్ప విత్తనమైనా నువ్వు భూమిలో ఉండాల్సిందే, ఆ భూమిలోంచి నువ్వు లాగాలి సారాన్ని. ఆ విధంగా అనమాట. ఇది రాముడిచ్చిన సందేశము. నెక్స్ట్ రమణ మహర్షి, ఇది చాలా ఇంపార్టెంట్. రమణ మహర్షి కూడా చాలా సందేశాలు ఇచ్చారు, ఇది చూద్దాం. ఎన్నో సంఘటనల పరాకాష్టే ఈ భూమి మీద జీవితం. ఎన్నో సంఘటనల పరాకాష్టే ఈ భూమి మీద జీవితం. ఈ సందర్భంలో నేను గట్టిగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇక్కడ ఈ జీవితం అనేది మహా విపత్కర సంభవం. మీ పూర్ణాత్మ ఉద్దేశాల ప్రకారం రకరకాల పాఠాలు నేర్చుకోవడానికి మీరు ఇక్కడ జన్మ తీసుకుంటారు. మీ పూర్ణాత్మ ఉద్దేశాల ప్రకారం రకరకాల పాఠాలు నేర్చుకోవడానికి మీరు ఇక్కడ జన్మ తీసుకుంటారు. పిల్లవాడి ఇష్టం ఉండదండి ఏ స్కూల్లో ఉండాలన్నది, తల్లిదండ్రుల ఇష్టం. రే నాన్న నువ్వు ఏ స్కూల్లో చదువుతాను అడుగుతారేంటి తల్లిదండ్రులు? అడగరు. తల్లిదండ్రులే వాకప్ చేసి ఏ స్కూల్ బెటరో, ఏ స్కూల్లో బాగుంటుందని ఎలాగైతే పంపుతారో, మన పూర్ణాత్మే మన జన్మల్ని సెలెక్ట్ చేసి ఏ జన్మలోకి వెళ్తే ఎక్కువ నేర్చుకుంటావో, ఎలాంటి పరిస్థితులు నీకు కల్పించాలో నీ పూర్ణాత్మే చూసుకుంటుంది. కాబట్టి అది చెప్పాడండి. మీరు ఇక్కడ జన్మ తీసుకుంటారు, చాలా స్వేచ్ఛ ఉందని మీరు అనుకుంటారే గాని ఏది ఇక్కడ మీ ఇష్టం కాదు. నాకు చాలా స్వేచ్ఛ ఉంది అనుకుంటున్నారు కానీ నేను ఆత్మని, నాకు స్వేచ్ఛ ఉంది అనుకుంటున్నావేమో, అది ఆ సీల్ లేదు ఇక్కడ. ఏది మీ ఇష్టం కాదు. అయితే మీరు ఆధ్యాత్మిక సాధనలోకి దిగిన తర్వాత మాత్రం పరిస్థితి అలా ఉండదు, మారుతుంది. చూడండి, జీవితం అనేది మనం నేర్చుకున్న సమయము. జీవితం అనేది మనం నేర్చుకుంటున్న సమయము. కాబట్టి ప్రతి పరిస్థితి నుంచి సాధ్యపడిన ప్రతి విధంగా వీలైన ఎక్కువ పాఠాలు నేర్చుకోండి. జీవిత నమూనా లాంటి పెద్ద పెద్ద పాటలు మర్చిపోండి. ఏ లోపాలు లేకుండా చక్కగా జీవించండి. ఆయన ఏం చెప్పాడంటే, నా లైఫ్ డిజైన్ ఎలా ఉంది, నేనేం చేయను, ఇలాంటి మాటలు మర్చిపోయి లోపాలు లేకుండా జీవించడం నేర్చుకోండి. లోపాలు లేకుండా మాట్లాడడం నేర్చుకోండి. లోపాలు లేకుండా జీవితంలో ప్రతి ఒక్కరితో మనగడం నేర్చుకోండి. లోపభూయిష్టంగా జీవించండి అన్నాడు. అదే నువ్వు జీవిత లక్ష్యం అన్నాడు. చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నువ్వేదో నా నమూనా, నా డిజైన్ అనుకోకు. లోపభూయిష్టంగా జీవించడం నేర్చుకో. ప్రతిరోజు ప్రతి పరిస్థితిలోనూ పూర్తి శ్రద్ధతో జీవించండి. ప్రతిరోజు ప్రతి పరిస్థితిలోనూ పూర్తి శ్రద్ధతో జీవించండి. దీనితో మీ పరిజ్ఞానం పెరగటమే కాదు, మీ చైతన్యం, మీ ఎరుక కూడా పెరుగుతాయి. ప్రతి క్షణము కూడా సంపూర్ణంగా జీవించడం మొదలు పెడితే మీ చైతన్యం, మీ ఎరుక కూడా పెరుగుతాయి. అంటే పరిపూర్ణంగా జీవించమని చెప్పాడు. మీ జీవితం ప్రతి క్షణం క్షుణ్ణంగా జీవించడం మొదలు పెడితేనే, క్షుణ్ణంగా అంటే ప్రతి దాన్ని చదువుతాం చూసారా, ప్రతి జాగ్రత్తగా ఎలాగైతే పదాలు చదువుతామో మీ జీవితం కూడా జాగ్రత్తగా ప్రతి క్షణాన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా జీవించమని చెప్పారు. చూడ ఒక మంచి పాయింట్. ఏదో పొద్దున్న నుంచి సాయంత్రం అయిపోద్దులే, గడిచిపోతుంది అనుకుంటాం మనం. అలా కాకుండా క్షుణ్ణంగా శ్రద్ధగా ప్రతి క్షణాన్ని పరిశీలిస్తూ జీవించడం మొదలు పెట్టండి అని చెప్పాడు. భూమి మీద ప్రతి వ్యక్తి యొక్క జీవిత నమూనా ఇదే. ప్రతి క్షణం మీరు తెలుసుకొని నేర్చుకుంటే మౌనంగా పనిచేసే విశ్వం నుంచి గొప్ప రహస్యాలనే మీరు నెరవేర్చుకుంటారు. ప్రతి క్షణం మీరు తెలుసుకొని నేర్చుకుంటే మౌనంగా పనిచేసే విశ్వం నుంచి గొప్ప రహస్యాలనే మీరు నెరవేర్చుకుంటారు. అది క్షణం తీరిక లేకుండా కఠినంగా తన బాధ్యతలు నిర్వహించుకుంటూ పోతూ ఉంటదని మీరు గమనిస్తారు. మౌనంగా మీరు ఉండడం వల్ల మీరు ఏం గమనిస్తారంటే, ఈ సృష్టి, ఈ విశ్వము తన పని తాను కఠినంగా ప్రతి క్షణము చాలా శ్రద్ధతో తన పని తాను నెరవేర్చుకుంటూ ఉంటుందని మీరు గమనించండి. ఆ గమనిక మీకు వస్తుంది. మీరు కూడా అంతే, ప్రతి క్షణము ఒక క్షణాన్ని వృధా చేయకుండా మీ పనిని మీరు చక్కగా నెరవేర్చుకోండి. ప్రతి పనిలోని ప్రతి క్షణము చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పాడు ఆయన. ఇది రమణ మహర్షి ఇచ్చిన సందేశం.
శ్రద్ధతో క్షుణ్ణంగా జీవించడం అని చెప్పాడు ఆయన. నెక్స్ట్ తర్వాత యముడు. యముడు అనగానే మనకు గుర్తు వచ్చేది యమధర్మరాజు. యమధర్మరాజు అంటే మనకు ఒక రకమైన భయం. అయ్యే బాబు యముడు వచ్చాడంటే తీసుకెళ్ళిపోతాడని. కానీ యమధర్మరాజు అంటే ఎవరు, దాని గురించి ఆయన చెప్పాడు చూడండి. నేను మాస్టర్ని. నేనేమీ దేవుణ్ణి కాదు, నేను ఒక మాస్టర్ని. ఏ మనిషికి మరణం ఎప్పుడు ఆసన్నం కావచ్చు అని చెప్పటంలో పరిపక్వత పొందిన మాస్టర్ని నేను. ఎలాంటి మాస్టర్ నేను? ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి మాస్టర్ అండి. హనుమంతుడు యాక్సిస్ షిఫ్ట్ లో పనిచేయడంలో మాస్టర్ ఆయన. ఈయన ఎలాంటి మాస్టర్ అంటే ఎవరికి ఎప్పుడు మరణం వస్తుందో దాని మీద కొన్ని జన్మలు పనిచేశాడంట ఆయన. కొన్ని జన్మలంతా దాని మీద వర్క్ చేసి ఆ నైపుణ్యం సాధించాడంట ఆయన. ఏ నైపుణ్యం? ఏ మనిషికి మరణం ఎప్పుడు ఆసన్నం కావచ్చు అని చెప్పడంలో పరిపక్వత పొందిన మాస్టర్ని. నేను మనుషుల ప్రాణాలను తీసుకొని వెళ్తుంటానని మీరు నమ్ముతున్నారు. అది తప్పు. మరణం ప్రతి వ్యక్తి తాను ఎలా మరణించాలో వేసుకునే ప్లాన్. చనిపోయాక అవతల వైపు మనుషులు ఏం చేస్తారు అని బోధించే ముఖ్యమైన మాస్టర్లో నేను ఒకడిని. ఈ చనిపోయిన వాళ్ళని తర్వాత డైమెన్షన్స్ తీసుకువెళ్ళడానికి అవతల ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్పడంలో బాగా నైపుణ్యం చెందిన మాస్టర్ని నేను. అందుకనే ఈ పని నేను చేస్తాను. ఎవరైనా శరీరం వదిలిపెట్టిన వాళ్ళు దాన్ని ఏమంటామంటేనండి, ఇప్పుడు చావు చావు వచ్చిన తర్వాత యమ భటులు అంటారు. అంటే యముడి నుంచి వచ్చిన భటులు అండి. అంటే ఏంటి? చావు సమయంలో నీకు సేవ చేసేవాళ్ళు వాళ్ళు. అంతే తప్ప వాళ్ళు ఏమి చెడ్డవాళ్ళు, రాక్షసులు కాదు. చనిపోయిన వాళ్ళకి దిక్కు దివాణం ఉండదు, ఎటు వెళ్ళాలో తెలియదు. అప్పుడు ఏం చేస్తారు ఈ మాస్టర్లు? వాళ్ళని గైడ్ చేసి, ఇదిగో నువ్వు పలానా చోటకి వెళ్లాల్సి ఉంటుంది రా, నేను తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు వస్తారు. ఇలా ఈ ఈ సెక్షన్ అంతా చూసుకునేది ఏంటంటే యమధర్మరాజే. యముడు దానికి మాస్టర్. ఎలాగైతే స్కూల్కి ప్రిన్సిపల్ ఉంటాడో అలాగా ఈ ఈ డెత్ ఈ ఈ డెత్ సెక్షన్ కి మాస్టర్ అనమాట ఆయన యముడు. చావు పడకన ఉన్న వాళ్లకు మరణం గురించి బోధించి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాను. ఈ విద్యను నేను భారతీయులకు మాత్రమే కాక అన్ని దేశాల వారికి, అన్న మతాల వారికి కూడా నేర్పుతుంటాను. కానీ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను బట్టి, నమ్మకాలను బట్టి అందరూ నన్ను రకరకాల రూపాల్లో చూస్తారు. తావబోయే వారికి, శరీరాలు వదిలిపెట్టిన ఇతర ఆత్మలకు సహాయం చేయండి. మీరు కూడా ఎవరైనా చావబోయే పరిస్థితులు ఉన్న వాళ్ళకి మీరు చెప్పాలి, మీరు చనిపోతున్నారమ్మా, నువ్వు చనిపోతే బాధపడకు, నువ్వు ఆత్మవి, నువ్వు చనిపోయిన తర్వాత మాస్టర్లు నీకు కనిపిస్తారు, వాళ్ళు చెప్తారు నేను ఎటు తీసుకెళ్లాలో అని చెప్తూ నువ్వు వాళ్ళకి సహాయం చేయాలి. లేకపోతే చనిపోయిన ఆత్మలు వచ్చి నీ ధ్యానంలో నీకు కనబడితే వాళ్ళకి నువ్వు గైడ్ చేయాలి. మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు, ఇక్కడ కాదు, మీరు తర్వాత నెరవేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి, కళ్ళు మూసుకోండి, మీరు కూడా ఆ శక్తిని పొందండి, ఆ విశ్వం నుంచి శక్తిని పొంది ఆ శక్తితో మీరు పైలోకాలకు వెళ్ళండి అని మనం సహాయం చేయమని చెప్పాడు ఆయన. నేను సహాయం నేను చేస్తాను, మీరు చెయ్యండి అని చెప్పాడు ఆయన. అంటే ఎక్కడైనా సేవే ఉంది. మాస్టర్ అన్నవాడు సేవే చేస్తాడు. చూడండి, వాళ్ళు అర్థం చేసుకునేలా చేసి తమ భ్రమల నుంచి వాళ్ళు బయటకు వచ్చేలా సాయం చేయండి. కొంతమంది ఆస్తులు మీద ప్రేమతో, ఈ పిల్లల మీద మమకారంతో పైకి వెళ్ళడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు మీకు ఎదురయ్యి కొంతమందికి ధ్యానంలో కనిపించి ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? భయపడి నాకు ఏదో కనబడుతుందని చాలా మంది ధ్యానంలోంచి బయటకు వచ్చేస్తుంటారు. అని ఏం చెప్పారంటే, ధైర్యంగా ఉండి మీరు ఎవరు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని అడిగి వాళ్ళకి గైడ్ చేసి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి పైలోకాలకు వెళ్ళేలాగా సహాయం చేయండి అని చెప్పాడు ఆయన. బ్రతికి ఉన్నవారి పట్ల, చనిపోయిన వాళ్ళ పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ఒకేలాగా సానుభూతి కలిగి ఉండండి. మాస్టర్ అయిన వాడు అలాగే ఉండాలి, సానుభూతిగా ఉండాలి ఎప్పుడు కూడా. మరణాంతర జీవితం గురించి మీరు మాట్లాడే ప్రతిసారి వీలైనంత విశదంగా మాట్లాడండి. మరణాంతర జీవితం గురించి చాలా విశదంగా చెప్పండి, వాళ్ళకి తెలియదు కదా, చెప్పండి. ఎందుకంటే బృందంలో ఒకరు నిర్ణయించిన దాన్ని అనేకులు ఆచరిస్తారు. అలాగే ఇక్కడ కూడా గుంపు మనస్తత్వం అనేది పనిచేస్తుంది. వేల ఆత్మలు పైకి లేచి తమ తమ గమ్యాలకు వాళ్ళు చేరుకునే అద్భుతం జరుగుతుంటుంది. ఒక్కోసారి నువ్వు ఒక క్లాస్ జరుగుతున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, క్లాసుల్లో ఆఫ్టర్ డెత్ గురించి బాగా చెప్పమంటున్నాడు. ఎందుకంటే క్లాసులకు వచ్చినప్పుడు నీ దగ్గర నుంచి ఏవో నేర్చుకోవడానికి శరీరం వదిలిపెట్టి పై లోకానికి వెళ్ళని ఆత్మలు కూడా చాలా వేల సంఖ్యలో ఆత్మలు వచ్చి చేరుతాయి అక్కడ. నువ్వు చెప్పిన జ్ఞానంతో వేల సంఖ్య ఆత్మలు ఒకేసారి పైలోకాలకు వెళ్ళిపోతాయి. కాబట్టి నువ్వు మరణానంతర జీవితం గురించి కూడా విశదంగా బాగా చెప్పడం నేర్చుకోండి మాస్టర్లు అయిన వాళ్ళు మీరు అందరూని అని చెప్పాడండి ఆయన. ఎంత మంచి సందేశాలు ఇచ్చారో చూడండి.
వాళ్ళందరికీ మీరు ధైర్యాన్ని, చేయూతను, సానుభూతిని అందించండి. భయపడకండి. మనం భయపడకూడదండి. మనం మాస్టర్లమే. ఓకేనండి. వాళ్ళను వాళ్ళ మాస్టర్స్ దగ్గరికి దారి చూపి పంపండి. చూడండి, ఆయన ఆయన ఎలా ఎలాంటి మెసేజ్ ఇవ్వాలో అలాంటి మెసేజ్ ఇచ్చాడు. నన్ను మీరు చెడ్డగా అనుకోకండి, నేను అందులో టాప్ మోస్ట్ మాస్టర్ని, చావు తర్వాత పరిస్థితులు అందరినీ సరిగ్గా సరైన గమ్యం వైపు తీసుకెళ్లే మాస్టర్ని, మీరు కూడా అలాంటి సహాయాలు చేయండి తెలుసుకొని అని చెప్పాడు ఆయన. ఓకేనండి. తర్వాత పార్వతీదేవి. పార్వతీదేవి అంటే తెలుసు, శివుని భార్య, పరమశివుని భార్య. చాలా చెప్పారండి ఆవిడ, కానీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు మాత్రం ఆయన ఇచ్చిన సందేశం మాత్రమే చెప్తాను. ఆధ్యాత్మిక విషయాల్లో మీరు ఎంతగా మనసు పెట్టారో మీ దైనందిన కార్యకలాపాల్లో కూడా అంతే నిష్కల్మషంగా మనసు పెట్టండి. టాప్ మోస్ట్ పాయింట్. చూసారా, మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి మాస్టర్ ఇచ్చిన సందేశాలు. ఎవరో యముడు లాంటి వాళ్ళు చూడండి, యముడు మాత్రం ప్రాపంచిక జీవితం గురించి మాట్లాడలే. చచ్చాక నువ్వు అందరికీ ఎలా ఉంటుందో బాగా చెప్పురా నాయన అన్నాడు. ఆయనకి అది ఇష్టం అంట ఆ సబ్జెక్ట్. ఓకే. మనం యముడిని తిట్టుకుంటాం, బాబో యమభట్లు వచ్చారంటే అందుకని యముడు, ఎవడికి యమధర్మరాజు అని పేరు పెట్టరు. ఓకే. పార్వతీదేవి ఏం చెప్తున్నా, ఆధ్యాత్మిక విషయాల్లో మీరు ఎంతగా మనసు పెట్టారో మీ దైనందిన కార్యకలాపాల్లో కూడా అంతే నిష్కల్మషంగా మనసు పెట్టండి. అప్పుడు ఆధ్యాత్మిక విద్య, జ్ఞానం, అవగాహన ఆటోమేటిక్ గా మీలోకి ప్రవహిస్తాయి. అప్పటి అవసరాన్ని బట్టి. నిజమండి. మనం ప్రాపంచిక విషయాల్లో కూడా అండి, మనకి ఇది ఎలాంటిదంటేనండి, ఆధ్యాత్మికతలో జ్ఞానాన్ని పొందుతూ ఉంటూ ప్రాపంచిక విషయాల్లో సరైన అవగాహన పొందుతూ ఉంటే నిజంగా అసలు చాలా గొప్ప అవగాహన పొందుతామండి. మీరు ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించుకొని ప్రాపంచిక విషయాల్లో మీరు ఏమి నేర్చుకోకపోతేనండి అసలు దాని ఫలితం ఏమి ఉండదు. అది ఇది థియరీ అండి, అది ప్రాక్టికల్ అండి. మనం నేర్చుకునే అన్ని ప్రాక్టికల్ మన ప్రాపంచిక జీవితమే. నువ్వు ఎంత థియరీ నేర్చుకున్నా, కంప్యూటర్ అంటే ఏంటో అన్ని చెప్పాడు, కానీ వాడికి ప్రాక్టికల్ లేకపోతే కంప్యూటర్ పనిచేయడం రాదండి. నువ్వు ఎంత థియరీ చెప్పిన, థియరీలో పెద్ద టాప్ మోస్ట్ వాడు, కానీ ప్రాక్టికల్ లేకపోతే ఎలా లేదో ఈ ప్రాపంచిక జీవితం అనేది మనం నేర్చుకున్న జ్ఞానానికి ప్రాక్టికల్ ల్యాబ్ అండి, ప్రాక్టికల్ ల్యాబొరేటరీ అది. కాబట్టి ప్రాక్టికల్ ల్యాబొరేటరీలో కూడా ఎక్కువసేపు గడపాలి అని చెప్తూ రెండిట్ల పట్ల. అందుకని మన కాలేజీలో థియరీ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటాయి. ఒక రోజు థియరీ ఉంటుంది, ఒక రోజు ప్రాక్టికల్ ఉంటుంది. సరే, ఇదే ఆవిడ ఇచ్చిన సందేశం, పార్వతీదేవి ఇచ్చిన సందేశం. అయిపోయింది. నెక్స్ట్ శివుడు, పరమశివుడు. పార్వతీదేవి తర్వాత శివుడు వచ్చాడు. శివుడు చూడండి, మీరందరూ పరిపూర్ణులైన జ్ఞాన గురువులుగా తయారు కాబోతున్నారు అని చెప్పాడు. మనకిచ్చిన అంటే మాస్టర్లకు ఇచ్చిన సందేశం అండి ఆయన. మీరందరూ పరిపూర్ణులైన జ్ఞాన గురువులుగా తయారు కాబోతున్నారు అన్న విషయం నాకు తెలుసు, చూస్తున్నాను కూడా. మీ ప్రస్తుత జన్మ గురించి, దాని నమూనా, దాని సవాళ్ళు, దాని పాఠాలు, వీటన్నిటి గురించి చాలా సీరియస్ గా ఉండాలని, ఆషామాషిగా తేలిగ్గా తీసుకోకూడదని నేను కోరుకుంటున్నాను. మీ ఏదైతే సవాళ్ళని తీసుకున్నారో వాటి పట్ల మీరు సీరియస్ గానే ఉండండి. తేలిగ్గా తీసుకోకండి జీవితాన్ని చాలా సీరియస్ గా. అంటే అర్థం ఏంటంటే చాలా విలువైనదిగా. ఈ జీవితం చాలా విలువైనది, ఇది పోతే మళ్ళీ సంపాదించుకోలేము. నేను ఎంత జ్ఞానాన్ని సముపార్జించుకోవాలో అంత సముపార్జించుకోవాలని చెప్పి మనం నిర్ణయించుకోవాలని చెప్పాడు ఆయన. నేను ఒక విషయం గమనించాను, పుస్తకాలు చదవడం వల్ల మీలో చాలా మంది చాలా గొప్ప విషయాలను గొప్పగా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఆయన చెప్పిన సందేశం అండి. పుస్తకాలు చదవడం వల్ల మీరు చాలా మంది చాలా గొప్ప విషయాలను గొప్పగా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇంతకు ముందు మీలో అతి స్వల్పంగానో లేదా అసలు లేకుండా పోయిన చాలా గుణాలు మీరు అలవాటు చేసుకోవడానికి ఆ పుస్తక పఠనం బాగా సహాయపడిందని నేను తెలుసుకున్నాను, నేను గ్రహించాను అని చెప్పి ఆయన ఇచ్చాడు మెసేజ్. అంటే బుక్ రీడింగ్ వల్ల మీలో చాలా మార్పు వస్తుంది అని చెప్పాడండి. చదివేవాడిని ఆలోచన రహిత స్థితికి తీసుకుపోతుంది పుస్తకం. పుస్తకాలు చదవటం అనేది నా దృష్టిలో చాలా ఉత్తమ స్థితి ధ్యానం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. ప్రజ్ఞాత్మ అంటే ఓవర్ సెల్ఫ్ గురించి, ఆ ప్రజ్ఞాత్మ నేను ఎలా సృష్టించింది అనే విషయాలను గురించిన జ్ఞానం లేకపోతే ఆధ్యాత్మికతలో నువ్వు ఇంకా బేస్ లైన్ లో ఉన్నట్లే. ఆయన ఒక పాయింట్ చెప్పారు చూడండి, నీ పూర్ణాత్మ గురించి, నీ పూర్ణాత్మ ఎలా సృష్టించింది, అది ఎక్కడికి తీసుకొచ్చింది, ఇలాంటి విషయాలు నీకు గనక ఆ జ్ఞానం లేకపోతే ఇంకా నువ్వు బేస్ లైన్ లోనే ఉన్నట్టు, ఆధ్యాత్మికతలో ఉన్నత స్థితికి చేరినట్టు కాదు. కాబట్టి నీ ప్రజ్ఞాత్మ గురించి, నీ పూర్ణాత్మ గురించి, వాటి గురించి కూడా నువ్వు బాగా అవగాహన అంటే ఇంకా ఉన్నత జ్ఞానాన్ని సంపాదించుకొని చెప్పాడు. ఓకేనండి. నెక్స్ట్, మీలో ఉండే మూలమైన భావన లోపాలను తెలుసుకోవడం లక్ష్యంగా పెట్టుకోండి. మీలో ఏవైతే భావన లోపాలు ఉన్నాయో అవి తెలుసుకోవడం లక్ష్యంగా పెట్టుకోండి.
మీలోని ఈ లోపాలను ఎలా మార్చాలో నెమ్మదిగాను నిలకడగాను నేర్చుకోండి. మీలో ఏవో లోపాలు ఉన్నాయి, భావనా లోపాలు. నా భావనలో కొన్ని లోపాలు ఉన్నాయి, నాలో కూడా ఉంటాయి. నేను జాగ్రత్తగా నిదానంగా వాటిని స్మృతిలోకి తెచ్చుకొని వాటిని ఎలా మార్చుకోవాలో, నిలకడగా నెమ్మదిగా ఎలా మార్చుకోవాలో నేర్చుకోండి. ఇతరులతో మీ సంబంధాలను పెంచుకోవడం నేర్చుకోండి. సత్సంబంధాలను ఏ విధంగా మనం సరిగ్గా ఉంచుకోవాలో బాగా నేర్చుకోండి. ఆధ్యాత్మికతలో పరీక్ష అంటూ ఉంటే అది కేవలం మీ ఐహిక బంధాలు. చూడండి, ఆధ్యాత్మిక పరీక్షలు ఎక్కడ ఉంటాయో చెప్పాడు ఆయన. ఆధ్యాత్మికతలో పరీక్షలు అంటూ ఉంటే అది కేవలం మీ ఐహిక బంధాలు, అంటే ఫ్యామిలీ బంధాలు, రిలేషన్స్ లోని సంపదల మీదనే, మీ మీ ప్రాపర్టీస్ మీదనే ఉంటాయి. అంటే భార్య పిల్లలు, భర్త, ధనం, బంగారం, ఇల్లు, పొలం లాంటివి అన్నమాట. అలాంటి చోట్లే మీకు పరీక్షలు అనేవి వస్తాయి, ఆధ్యాత్మిక పరీక్షలు అని చెప్పాడు ఆయన. మాస్టర్స్ పరీక్షలు పెట్టేది కూడా మీకు అత్యంత ప్రీతిపాత్రమైన వాటి మీదనే. మాస్టర్స్ ఎక్కడ పరీక్షలు పెడతారు? నువ్వు బాగా ఏది ఇష్టపడతావు అక్కడ కొడతాడు ఆయన, నువ్వు ఎలా పాస్ అవుతావో లేదని. కాబట్టి నీకు అత్యంత ప్రీతిపాత్రమైన వాటిపైన మాస్టర్లు పరీక్షలు పెడతారు అని చెప్పారు. నెక్స్ట్, ఎంత ఎక్కువగా మీరు విరక్తులుగా ఉంటేనే, అన్ని పట్టించుకుంటూ విహికమైన వాటిని ఎంత ఆనందంగా అనుభవించగలిగితేనే అంతగా మీరు పరిణితి చెందిన ఆత్మలు అవుతారు. అంటే విరక్తులుగా ఉండడం అంటే అర్థం ఏంటంటేనండి, అనుభవిస్తూనే ఉన్నా వాటి పట్ల వ్యామోహం లేకుండా ఎంజాయ్ చేస్తూ పోవాలి తప్ప దాని పట్ల అది లేకపోతే నేను జీవించలేను, అదే నా జీవితం అనేలా ఉండకండి. విరక్తిగా ఉండండి, అంటే అయిపోయింది ఇంకంతే, దాని పట్ల వ్యామోహంతో జీవించకండి అని చెప్తూ ఆయన చెప్పాడు. నెక్స్ట్, గణపతి. గణపతి అంటే పరమశివుడు పార్వతీదేవుల కుమారుడు. ఆయన కూడా చాలా మంచి సందేశాలు ఇచ్చాడు. ఇది 18వ మాస్టర్ ఇది మనకి. నా తండ్రి శివుడు, నా తల్లి పార్వతి ఇద్దరు తమకు సరిపడేంత ఆత్మజ్ఞానమే కాక ఏ ప్రారంభకుడికైనా సహాయం చేయగలిగేంత ఆత్మజ్ఞానం తమకు వచ్చిందని వాళ్ళకి అనిపించినంత వరకు వాళ్ళు సంతానాన్ని పొందలేదు. వాళ్ళంటండి ఇద్దరు, వాళ్ళ గురించి చెప్పాడు. పార్వతీదేవి, శివుడు. చూడండి, తమకు సరిపడేంత ఆత్మజ్ఞానమే కాక ఏ ప్రారంభకుడికైనా సహాయం చేయగలిగేంత ఆత్మజ్ఞానం, అంటే ఇంకొకరికి ఆత్మజ్ఞానం నేర్పేంత జ్ఞానం వచ్చే వరకు వాళ్ళ సంతానాన్ని కనలేదంట. అంటే సంపూర్ణ ఆత్మజ్ఞానం వచ్చి పక్క వాళ్ళకి ఆత్మజ్ఞానం నేర్పించగలిగి తర్వాతే వాళ్ళు పిల్లల్ని కన్నారు. అత్రి సార్ ఒకసారి చెప్పారంటే, ఒక కాన్సెప్ట్ నేను విన్నాను మొదట్లో ధ్యానంలోకి వచ్చిన కొత్తలో. ఏ మనిషి అయినా ముందు ఆత్మజ్ఞానం పొందాకనే పెళ్లి చేసుకోవాలన్నాడు. ఆత్మజ్ఞానం పొందాకనే పెళ్లికి అర్హుడు వాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ ఆత్మజ్ఞానులు అయ్యి ఆత్మజ్ఞానం వంట పట్టుకున్న తర్వాత వాళ్ళ పిల్లల్ని కంటే అప్పుడు ఆ పిల్లల్ని వాళ్ళు సరిగ్గా పెంచగలరు, లేకపోతే పిల్లలు సచ్చినా సరిగ్గా పెంచలేరు వాళ్ళు అని చెప్పాడు. సేమ్ ఇదే చెప్పాడు గణపతి. అంటే నన్ను కన్నక ముందే నా తల్లిదండ్రులు సంపూర్ణ ఆత్మజ్ఞానులు, అందరికీ మార్గదర్శకులుగా మారిన తర్వాతే నన్ను కన్నారు అని చెప్పాడు. ఇద్దరు గ్రాండ్ మాస్టర్స్, కానీ జ్ఞానం అనేది వాళ్ళకిద్దరు మాస్టర్స్ కొడుకులుగా పుట్టే వరకు వాళ్ళ జీవితంలో ఒక భాగం కాలేకపోయింది. బాగా జ్ఞానం ఉంది కానీ వాళ్ళ జీవితంలో జ్ఞానం భాగాలు అవ్వడానికి మా ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాతే వాళ్ళ జ్ఞానం పరిపక్వతను పొందింది. వాళ్ళ జ్ఞాన పరిపక్వతకు మేమిద్దరం పరికరాలు అయ్యాం. అప్పటి వరకు వాళ్ళిద్దరూ ధ్యానం తప్ప వేరే ప్రపంచమే లేకుండా బ్రతికారు. మేమిద్దరం పుట్టాకనే ఆ ఇద్దరు గ్రాండ్ మాస్టర్స్ కున్న జ్ఞానానికి ఆచరణలో పరీక్షలు ఎదురయ్యాయి. అంతవరకు ధ్యానంలో గడిపాడే తప్ప మా పుట్టుక తర్వాతే వాళ్ళ జ్ఞానానికి పరీక్షలు మొదలయ్యాయి. అప్పుడు పరిపక్వతను సాధించారు అని చెప్పి ఒక గొప్ప పాయింట్ చెప్పాను. అంటే చూడండి, మాస్టర్స్ చావటము అనేది జీవితంలో మీ ధోరణ కావాలి. మంచి పాయింట్ ఇచ్చారు, డూ ఆర్ డై అని. నేను చెప్పాడంటే నువ్వు మాస్టర్ గా ఉండడమో లేదా చావటమో ఏదో నిర్ణయించుకో, అలా ఉండాలి నీ జీవితం. నేను మాస్టర్ని కావాలి అంటే నేను జ్ఞానం పొందాలి, నా ఆత్మజ్ఞానంలో నేను నిష్ణాతుడిని అవ్వాలి అనుకోవాలి. ఏమండి, అది నువ్వు లక్ష్యం అవ్వాలి తప్ప ఏదో జీవితం అలా గడిచిపోతుందిలే అనేలాగా ఉండకూడదని చెప్పి ఆయన ఇచ్చారు సందేశం. నువ్వు ఏది చేపట్టినా అసమానమైన ప్రజ్ఞాపాఠవాలు సాధించు. నువ్వు ఏదైనా తలపెట్టినప్పుడు దానిలో అసామాన్యమైన ప్రజ్ఞాపాఠవాలు, అంటే ఆత్మజ్ఞానంలోకి వచ్చాము. ఆత్మజ్ఞానంలో కూడా ఏదో 4 విషయాలు తెలిసేయాలి అనుకోకుండా ఇంకా ఏముంది, ఇంకా తెలుసుకోవడానికి ఏముందని ప్రతి క్షణము ఎక్కడ ఏమాత్రం ఎవరు చెప్పినా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఇంకా ముందుకి ఇంకా తెలుసుకోవడానికి ప్రజ్ఞాపాఠవాలు అందులో పొందడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప
ఏం బాగానే నేర్చుకున్నావులే, మన మాటలు నలుగురు వింటున్నారులే, చాలులే అనుకోకూడదు ఎప్పుడు కూడా అని చెప్పాడు ఆయన. చూడండి, జీవితంలో సరదా మొదలయ్యేది ధ్యానంతోనే. జీవితంలో సరదా మొదలయ్యేది ధ్యానంతోనే అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన ఇచ్చిన సందేశాలు, గణపతి ఇచ్చిన సందేశాలు ఇవి. తర్వాత బేతాళుడు. బేతాళుడు అంటే తెలుసు మనకి, బేతాళుడు, విక్రమాదిత్యుడు, తర్వాత నెక్స్ట్ విక్రమాదిత్యుడు వచ్చిందండి మెసేజ్. బేతాళుడు ఏం చెప్పారు చూడండి, నేను ఒక మాస్టర్ని, శరీరాన్ని వదిలిపోయి దారి తెన్ను తెలియక తిరుగుతూ క్రితం జన్మలో తనతో పాటు నివసించిన వారి గురించి చెడ్డగా ఆలోచిస్తూ ఉండే ఆత్మలతో ఎలా సంభాళించుకోవాలో అనే రంగంలో పరిపక్వత చెందిన వాణ్ణి. చూడండి, ఎర్త్ బౌండెడ్ సోల్స్ అంటామండి. ఎర్త్ బౌండెడ్ సోల్స్ అంటే తెలుసండి మీకు, తెలియకపోవచ్చు. ఎర్త్ బౌండెడ్ సోల్స్ అంటే కొంతమంది జీవితంలో బాగా కోరికలు ఉంటాయి, అవి తీరక చనిపోతూ ఉంటారు. వాళ్ళు పైలోకానికి వెళ్ళడానికి ఇష్టపడరు, ఇక్కడే అంటి పెట్టుకొని ఉంటారన్నమాట, తిరుగుతూ ఉంటారు. అలా రకరకాల మనుషుల మీద వాలి వాళ్ళ ద్వారా తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. దెయ్యం పట్టింది అంటాం కదా మనం. ఈ దెయ్యాల్లో మనం ఎర్త్ బౌండెడ్ అంటే భూమిని అంటి పెట్టుకున్న ఆత్మలు. ఈ వెళ్ళిపోయిన ఆత్మలు కాకుండా భూమిని అంటి పెట్టుకుని ఉన్న ఆత్మని ఎర్త్ బౌండెడ్ సోల్స్ అంటారు. ఇలాంటి ఎర్త్ బౌండెడ్ సోల్స్ కి ఈయన గురువు అంటాడు బేతాళుడు. ఏం చేస్తుంటాడంటే, ఈయన శరీరాన్ని వదిలిపోయి దారి తెన్ను తెలియక తిరుగుతూ క్రితం జన్మలో తనతో పాటు నివసించిన వారి గురించి చెడ్డగా ఆలోచిస్తూ ఉండే ఆత్మలతో ఎలా సంభాళించుకోవాలో అనే రంగంలో పరిపక్వత చెందిన వాడిని. రెండు క్వశ్చన్స్ అడిగారు, ఆయన ఆన్సర్ చెప్పారు. మనం భూమి మీద ఎందుకు పుడతాము అంటే, ఈ భూమి మీద పాఠాలు నేర్చుకోవడానికి అని ఆన్సర్ చెప్పాడండి. ఎందుకు పుడతామంటే పాఠాలు నేర్చుకోవడానికి. లైఫ్ డిజైన్ అంటే ఏమిటి అది క్వశ్చన్. ఆన్సర్ ఏం చెప్పాడు ఆయన, మనం ఎలాంటి పరిస్థితుల్లో బతకాలనుకుంటున్నామో ఆ నమూనాయే లైఫ్ డిజైన్ అంటే. ఎలాంటి పరిస్థితుల్లో బ్రతకాలనుకుంటున్నాం, నేను పలానా తల్లిదండ్రుల దగ్గర పుట్టాలి, ఇంతవరకు చదవాలి, తర్వాత టీచర్ ఉద్యోగం చెయ్యాలి, పలానా అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలి, తర్వాత ఇంతమంది పిల్లలకి జన్మనివ్వాలి, తర్వాత నేను చేయాల్సిన పనులు, ఇవన్నీ నా లైఫ్ డిజైన్. అంటే నేను ఏ పరిస్థితుల్లో అయితే జీవితే అదే లైఫ్ డిజైన్ అంటే అని చెప్పాడు. మనం మన తల్లిదండ్రులను, పరిస్థితులను, స్థలాలను, మనుష్యులను, పరిసర వాతావరణాలను కూడా మనమే ఎన్నుకుంటాము. జీవితం నుంచి ఎన్నో కోణాలు కూడా నేర్చుకోగలుగుతారు. కానీ అదంతా జరిగేది మీరు ధ్యానం మొదలు పెట్టాకనే. ధ్యానం మొదలు పెట్టక ముందు ఏదో కొన్నే నేర్చుకోగలుగుతారు, మొత్తం 360 డిగ్రీల్లోనూ నేర్చుకోలేరు మీరు. కానీ ధ్యానం మొదలు పెట్టిన తర్వాతనే మీకు 360 డిగ్రీల్లోనే జీవితంలో ఉన్న పాఠాలు నేర్చుకోవడం మొదలు పెడతారు. అంతకుముందు ఆ ఎరుకే ఉండదు మనకు. కాబట్టి అసలైన నేర్చుకోవడం మొదలయ్యేది ధ్యానం మొదలు పెట్టాకనే అని చెప్పాడు ఆయన. నెక్స్ట్, ధ్యానం మొదలు పెట్టిన తర్వాత మీ భౌతిక శరీరంలోకి అంతరిక్ష శక్తిని లాగడం మొదలు పెడతారు. ధ్యానం మొదలు పెట్టిన తర్వాత మీ భౌతిక శరీరంలోకి అంతరిక్ష శక్తిని అంటే కాస్మిక్ ఎనర్జీని లాగడం మొదలు పెడతారు. ఈ శక్తి మీ శరీరంలోకి మలినాలను శుద్ధం చేయడం జరుగుతుంది. ఈ మలినాలు మీ శరీరంలోకి దేనివల్ల వచ్చాయంటే, ఒకటి మాంసాహారం వల్ల, రెండు నెగిటివ్ థాట్స్ వల్ల వచ్చాయి. నెగిటివ్ థాట్స్ వల్ల, మాంసాహారం వల్ల మీ శరీరంలోకి మలినాలు వచ్చి అవి రోగకారకంగా మారుతున్నాయి అని చెప్పాడు. పాజిటివ్ నెగిటివ్స్ అనేవి ధ్యాని మనసులో ఉండనే కూడదు. ఏ విషయమైనా అర్థం చేసుకోవటం అనేది ఆ విషయాన్ని ఓపికగా గమనిస్తే వీలు పడుతుంది. ఏదైనా విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే ఏం చెప్పాడంటేనండి, ఆ విషయాన్ని ఓపికగా గమనించండి, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో మీకు అర్థమైపోతుంది అని చెప్పాడు. అది బేతాళుడు చెప్పిన దాన్ని ఏంటంటే, సహనంగా ఓపికగా ప్రతి దాన్ని గమనించడం నేర్చుకోండి. ధ్యానం వల్లే మీరు 360 డిగ్రీల్లోని జీవితాన్ని మీరు అర్థం చేసుకోగలరు అని చెప్తూ ఆయన చెప్పిన సందేశాలు. చివరిగా మనకి 20th మాస్టర్ విక్రమాదిత్యుడు. ఈ విక్రమాదిత్యుడు అంటే తెలుసు కదా మనకి, బేతాళుడు, విక్రమాదిత్యుడు కథలు తెలుసు మనకి. ఆయన చెప్పిన సందేశాలు మాత్రమే చెప్తాను నేను. మీ పుస్తక జ్ఞానాన్ని, మీ అనుభవాలను అన్నిటినీ మీరు ఇతరులతో పంచుకున్నప్పుడు మాత్రమే, మీ పుస్తక జ్ఞానాన్ని, మీ అనుభవాలను అన్నిటినీ మీరు ఇతరులతో పంచుకున్నప్పుడు మాత్రమే ఆ మొత్తం సైజులోను, ఆకారంలోను, ఉపయోగంలోను విపరీతంగా పెరుగుతుంది. అంటే ఆ మొత్తం జ్ఞానము పెరిగేది ఎప్పుడంటే, మీరు చదివినప్పుడు పెరగదు, మీరు అనుభవం పొందినప్పుడు పెరగదు. మీరు చదివిన విషయాలను మీరు మీ ధ్యాన అనుభవాలను 10 మందితో పంచుకుంటేనే అది జ్ఞానంగా మారుతుంది. అంతవరకు అది జ్ఞానంగా మారదు అని చెప్పాడు. నిజమండి.
మనం ఇంతమంది పుస్తకం చదివాం కానండి, ఈ పుస్తకం చెబుతూ ఉన్నప్పుడే నాకు అసలైన అవగాహన అవుతుంది. చదివినప్పుడు నిజానికి వాళ్ళు ఏం చెప్పారో మర్చిపోయాను చదివినంతసేపు. కానీ చెబుతూ ఉంటే వాళ్ళు చెప్పిన సందేశాలన్నీ మైండ్ లో ఉంటున్నాయి ఫిక్స్డ్ గా. అలా మనం మనకు తెలిసిన విషయాల్ని, పత్రి సార్ కూడా అంతే, ఆయన బుక్కులు చదివేవారు. ఏదైనా కొత్త విషయం వస్తే ఏదో క్లాస్ లో చెప్తూ ఉండేవాడు ఆయన. ఈ పుస్తకం చదవండి అని టక్కుమని ఏదో బుక్ చదివేవాడు, చెప్పేవాడు ఆయన. ఆ చెప్పిన విషయాలన్నీ చెప్పేస్తే అది అసలైన జ్ఞానంగా మారిపోతుండే, లేకపోతే మర్చిపోతాం మనం. అది విక్రమాదిత్యుడు చెప్పింది. మిమ్మల్ని ధ్యానం చేయమని కోరుతున్నాను. కేవలం ధ్యానం మాత్రమే మీకు సహాయం పడగలదు. ధ్యానం, పరిస్థితుల విశ్లేషణ, నిరంతరం ఆత్మావగాహన, ఇది సహాయపడినంతగా ఈ ప్రపంచంలో ఇంకేవి మీకు సహాయం చేయలేవు. ధ్యానము, పరిస్థితుల విశ్లేషణ అంటే పరిస్థితులు, వచ్చిన పరిస్థితుల్ని విశ్లేషించుకోవాలి, అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయని. ఈ అవగాహన మీకు ప్ర సహాయపడినంతగా ఈ ప్రపంచంలో ఏవి సహాయం చేయలేవు. నలుగురిలో ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు మనం ఉబుసుపోక మాటలు మాట్లాడుతాం. దానిని మీరు వదులుకోవాలి. నలుగురిలో ఉన్నప్పుడైనా పనికిమాలిన మాటలు కాకుండా, నువ్వేదో పుస్తకం చదివి ఉంటావు కదా, నీదేదో విన్నావు కదా, 4 మాటలు మాట్లాడుకోవాలి. అంటే సజ్జన సాంగత్యమే ఉండాలి తప్ప, పత్రి సార్ చెప్తాడు, నీ నోట్లోంచి వస్తే ఆ భగవద్గీతే రావాలి. సత్యము అంటే అర్థం ఏంటంటే, నీ నోట్లోంచి ఎప్పుడు సత్యవాక్కులు రావాలి. దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి మనం. పనికిరాని మాటలు వచ్చినప్పుడల్లా కట్ చేస్తూ, నోట్లోంచి ఎల్లప్పుడూ సత్యం ఉన్నాము, ఏదో విధంగా సత్యం పలకాలి పరిస్థితిని బట్టి. నువ్వు అక్కడ ఉన్నా సత్యంలోనే ఉండాలి. నువ్వు సత్యం తెలుసుకునే ప్రయత్నంలోనే నిరంతరం గడపాలి తప్ప, ఉబుసుపోక మాటలతో సమయాన్ని నువ్వు వ్యర్థం చేసుకోకు, పక్క వాళ్ళని వ్యర్థం చేయనివ్వకు. ఇది నీ జీవిత లక్ష్యంగా మారాలి అని చెప్తూ, మనం ఈరోజు ఈ 10 మంది మాస్టర్ల గురించి మనం చక్కగా నేర్చుకున్నాము. మొదట వాల్మీకి చెప్పిన సందేశాలు, ఆయన రామాయణంలో రాముడి గురించి, సీత గురించి చెప్పారు. అలాగే సీతాదేవి కూడా మనకి సందేశాలు ఇచ్చింది. అనుకువగా ఉండాలని, ఆ అనుకోవమే అనేది గొప్ప లక్షణమని, అందుకే స్త్రీ జన్మలు ఎత్తుతారని, కర్తనం చేయడం మానేసి అనుభవం నేర్చుకోవాలని చెప్పడం జరిగింది. తర్వాత రాముడు కూడా చెప్పాడు, జీవితంలో ప్రతి విషయాన్ని నేర్చుకోండి అని రాముడు చెప్పాడు. తర్వాత రమణ మహర్షి నిదానంగా, శ్రద్ధగా ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి. జీవితంలో ప్రతి క్షణం క్షుణ్ణంగా జీవించడం, శ్రద్ధగా జీవించడం, సీరియస్నెస్ అనేది ఉండాలి అని చెప్తూ రమణ మహర్షి చెప్పడం జరిగింది. తర్వాత యముడు ఏం చెప్పాడంటే, మీరు శరీరం వదిలిపెట్టిన ఆత్మలకు, వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్న ఆత్మలకు సహాయం చేయండి. మరణాంతర జీవితం గురించి విశదంగా మాట్లాడండి. క్లాస్ చెప్పేటప్పుడు కూడా మరణాంతర జీవితం గురించి చెప్పినప్పుడు అక్కడ ఎన్నో ఆత్మలు వచ్చి చేరుతాయి. వాళ్ళందరూ కూడా మంచి గైడెన్స్ తీసుకుని పైలోకాలకు వెళ్తారు. కాబట్టి అన్ని ఆత్మలకు మీరు మరణాంతర జీవితం గురించి చెప్తూ సహకరించండి అని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత పార్వతీదేవి కూడా ఏం చెప్పిందంటే, మీరు ఆధ్యాత్మిక విషయాల్లో మీరు ఎంతగా మనసు పెట్టారో మీ దైనందిన కార్యకలాపాల్లో కూడా అంతే నిష్కల్మషంగా మనసు పెట్టండి అని చెప్పారు ఆవిడ. తర్వాత పరమశివుడు కూడా ఆయన ఏం చెప్పాడంటే, పుస్తక పఠనం గురించి బాగా చెప్పాడు. ఈ పుస్తక పఠనం అనేది మీరు స్వాధ్యాయం ద్వారానే మీరు బాగా ఎదుగుతారు, బాగా ఎక్కువ జ్ఞానాన్ని సమీకరించుకుంటారు. కాబట్టి మీరు స్వాధ్యాయానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వండి అని చెప్పి ఆయన నొక్కి పక్క నుంచి చెప్పడం జరిగింది. తర్వాత గణపతి అంటే ఆ ఉమ్, వినాయకుడు వినాయకుడు ఏం చెప్పారంటే, మీరు మాస్టర్ కావటమో చావటమో అనేది జీవితంలో మీ ధారణగా ఉండాలి ఏమండి అని చెప్తూ, నువ్వు ఏది చేపట్టినా అసమానమైన ప్రజ్ఞాపాఠ వాళ్ళు దానిలో చూపాలి తప్ప, పేలవంగా దాన్ని ఉంచుకోక. ఆత్మవిద్య అయినా కూడా దాని అంతు చూడాలి తప్ప, పేలవంగా కాకుండా అసమానమైన ప్రజ్ఞాపాఠ వాళ్ళు నేర్చుకోండి. జీవితంలో సరదా మొదలయ్యేది ధ్యానం ద్వారా ఆయన చెప్పడం జరిగింది. బేతాళుడు కూడా ఏం చెప్పాడంటే, ఇంకోటి ఇందాక ఆయన చెప్పినట్టే లైఫ్ డిజైన్ గురించి చెప్పారు. అలాగే జీవితంలో దారి తెన్ను తెలియని వాళ్ళకి సరైన అవగాహన కల్పించడం అనేది, అంటే ఎర్త్ బౌండెడ్ సోల్కి సరైన అవగాహన కల్పించడం కూడా మీరు నేర్చుకోండి అని చెప్పడం జరిగింది. అలాగే విక్రమాదిత్యుడు కూడా ఆయన ఏం చెప్పాడంటే, మీ పుస్తక జ్ఞానాన్ని, మీరు విన్న విషయాలను, తెలుసుకున్న విషయాల్ని 10 మందికి పంచితేనే మీకు అసలైన అది జ్ఞానంగా మారుతుంది, అంతవరకు అది జ్ఞానం కాదని చెప్పడం జరిగింది. ధ్యానము, పరిస్థితుల విశ్లేషణ, నిరంతరం ఆత్మావగాహనే ఈ భూమి మీద మీకు ఉపయోగపడేది.
ఉబిసిపోక మాటలతో జీవితాన్ని వృధా చేయకుండా నలుగురిలో ఉన్నప్పుడు గాని ఏకాంతంగా ఉన్నప్పుడు గాని నువ్వు సత్యమే మాట్లాడడం, ఆత్మజ్ఞానం గురించే మాట్లాడడం అలవాటుగా మార్చుకో అని చెప్పడం జరిగింది. ఇది ఈ పుస్తకము చాలా ఇంపార్టెంట్ బుక్ అండి. ఇది అందరు అన్ని చోట్ల ఉంటుంది. మహాజ్ఞానము ఈ పుస్తకము ఇప్పుడు మనకి ధ్యాన మహాచక్రాల్లో ఉంటుంది, బుక్ షెల్ఫ్ అందరు బుక్ స్టాల్ లో. ఎవరికైనా మీరు అక్కడికి వెళ్ళని వాళ్ళు ఉంటే నాకు నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ కి నాకు మీరు నా అడ్రస్ పంపితే కనుక నేను మీకు పోస్టల్ లో పంపిస్తాను. లేదంటే ధ్యాన మహాచక్రాలకి హైదరాబాద్ వెళ్తే బుక్ స్టాల్ లో ప్రతి పుస్తకాల షాప్ లో కూడా ఈ పుస్తకం ఉంటుంది ఖచ్చితంగా. తప్పకుండా ఈ పుస్తకం కొనుక్కోండి. మరి ఇది ఈ రోజు 10 మంది మాస్టర్ల గురించి మనం తెలుసుకున్నాం. ఈ రోజుకి 20 మంది మాస్టర్ల సందేశాలతో చక్కగా మనం ఈ స్వాధ్యాయంలో గడపడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్లకు, సందేశాలు ఇచ్చిన మాస్టర్లకి, అలాగే అవకాశం ఇచ్చిన నా ద్వారా ఈ ఈ సందేశాలు మీరు వినడానికి అవకాశం ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. చాలా Yes, ma'am. అద్భుతంగా వివరించారు. ఇంకా ఏంటంటే మనకు టైం అయితే ఇంకా కావాలి. Yes. టైం అనేది చాలా తక్కువ అవ్వడము, కానీ ఆ టైంలోనే మీరు అన్ని కవర్ చేస్తూ వస్తున్నారు. సుమారుగా మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్ని కవర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. కానీ ఆ, మ్, దేవుళ్ళను దండం పెట్టుకోవడం, పూజ చేసుకోవడమే కానీ సార్ వాళ్ళు ఇట్లా మెసేజ్లు ఇస్తారని అయితే తెలియదు సార్ ఈ రకంగా. అవును, ఆ, కరెక్ట్ అండి. ఆ, ఎంతసేపు ఉన్నా కానీ మనం ఏదన్నా గుడికి వెళ్ళి దండం పెట్టుకొని రావడము, స్వామి ఇది తీర్చు అనుకోవడము, అది జరిగిందంటే భగవంతునికి ఏదో దండం పెట్టుకున్నాము ఇది నెరవేరింది అనుకోవడము అట్లా ఉంటుంది. లేదా మనం ఏదన్నా ఒక థాట్ రిలీజ్ చేసినా కూడా ఆ థాట్ రిలీజ్ అది నెరవేరిందంటే ఓకే అనుకుంటాము. కానీ వాళ్ళ ద్వారా సందేశాలు తీసుకోవడము అనేది మటుకు చాలా కొత్తగా ఉంది. ప్రతి ఒక్కరూ Yes, ఒక్కొక్క సందేశం ఎంత బాగా ఇచ్చారు. సీతమ్మ సందేశం అయితే నాకు మరీ బాగా నచ్చింది. రాముడు మనం అనుకున్నంత ఈజీ కాదు, ఒక యాంగిల్ వేరే ma'am. ఉంది అనేసి. నాకు నాకు కూడా అంతే. ఆ పుస్తకం ఆ, చదివినప్పుడు అది ఒక్కటి బాగా గుర్తుండేది నాకు. ఆ. రాముడు అంటే మనం ఎలా అనుకుంటాము, ఎలా ఎలా సకల ఎలా సకల ఊహించుకుంటాం గుణాభి కదా. రాముడని. కానీ పెళ్ళైన తర్వాత కొంతకాలం తర్వాత ఆయనలో చాలా సుగుణాలు వచ్చాయి. ఆ తర్వాత మార్పులు వచ్చాయి. కానీ అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం దేవుళ్ళు అనుకున్న వాళ్ళందరూ మనలాగే ఉండేవాళ్ళు అని తెలుసుకోవాలి. ఉండేవాళ్ళే అందుకనే సామాన్య పత్రిక జీవితంలో. సారు ఎప్పుడు రే మనమే దేవుళ్ళం రా, మనమే దేవుళ్ళం అంటుంటే మనకి విచిత్రంగా అనిపించేది. మనమే దేవుళ్ళు అంటే ఆ దేవుళ్ళు ఇప్పుడు ఈ పుస్తకం చదివితే నిజంగా ఆయన చెప్పిన అంత జనరల్ గా ఎలా చెప్పగలిగారో తెలిసేది మనకి. అదే ఇప్పుడు వాళ్ళు ఎలాగ ఉన్నారో మనం అలాగే ఉన్నాం కదండి. అదే మామూలు అంటే అది. ఆయన మామూలుగా జన్మించి సాధారణ మానవుడు ఎలా ఉండాలో అలాగే ఉండి చూపించారు అంటాం కదా. భూమి మీద అవును. తిరిగాడి అందుకు మామూలుగా మానవుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. అలాగే ఉన్న ఉమ్. ఆచరణ, ఆ ఆచరణ నుంచి దేవుడు అయ్యాడు. అంతటి శ్రద్ధతో చేసిన సాధనలు, వాళ్ళు చేసిన సాధనల వల్ల, సహనం వల్ల, కఠిన పరీక్షలు ఎదుర్కోవడంలోను, అనకువ కలిగి ఉండడంలోను, వినమ్రత కలిగి ఉండడంలోను, ఇవన్నీ కూడా వాళ్ళని మాస్టర్లుగా మాస్టర్కి ఉండవలసిన లక్షణాలు ఇవే కదండి. ఉమ్. ఎస్. అది ఓకే, చాలా థ్యాంక్ యూ. బాగుంది. అద్భుతంగా. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. బేతాళుని గురించి కూడా నాకు బాగా అనిపించింది, ఆయన ఏమి ఇచ్చారు అనేది. అలా ఉండిపోవడం వల్ల కూడా అది కూడా కరెక్ట్ కాదు కదా. ఆ, అంతే కదా. ఆ, అట్లా కూడా ఉండకూడదు. ప్రతి ఒక్కరు అందరూ కూడా తల్లిదండ్రులుగా ఉండాలి అంటే ముందు పిల్లలు కావాలి అనుకుంటే వాళ్ళు ఆ తల్లిదండ్రులుగా ప్రిపేర్ అయి ఉంటేనే ఆ పిల్లలు వస్తారు అనేది కూడా. అంటే మనకి ఎందుకు ఎస్. లేట్ అయ్యింది పిల్లలు అని కూడా ఒక పాయింట్ ఉంటుంది. అంటే ఇంకా ప్రిపరేషన్ లేదు వాళ్ళు రావడం కోసము. ఆ అది జ్ఞానం వాళ్ళు బాగా, పెంచుకొని అది ఉండాలి, అది పెంచుకొని వినాయకుడు ఇచ్చిన ఉండాలి. మెసేజ్ అది. ఉమ్. అది కూడా బాగుంది సార్. ప్రతి ఒక్కరూ అంటే ఎన్నో డౌట్స్ ఉంటాయి, దీని ద్వారా అవి క్లియర్ అయిపోతుంటాయి సార్. ఎస్ మేడం. ఎస్ మేడం. అంటే మనకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసినవే అనుకుంటే మనం చెప్పగలిగినప్పుడు అవి తెలిసినట్టు అవుతుందేమో. అది కరెక్ట్. ఇంతవరకు ఊరికే తెలిసి మనకు అన్నీ తెలుసు అన్నీ తెలుసు అనుకుంటాము. అన్నీ తెలుసు అనేది ఎప్పుడు మనము అది పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగినప్పుడే మనకు అన్నీ తెలుసు అనాలి. టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. టీచింగ్ అంటే ఇలా క్లాసులు చెప్పడమే కాదు, మనం తెలిసింది చెప్తుండటం వల్లే అది లెర్నింగ్ అవుతుంది. ఎస్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు నేర్చుకున్నాము ఈ క్లాస్ ద్వారా. ఎన్నో విషయాలు ఎస్. తెలుసుకున్నాము కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మాస్టర్స్ అండి. గురించి, ఈ రోజు జరిగిన క్లాస్ గురించి. అలాగే మీకు ఇందులో ఏం పాయింట్ బాగా అనిపించింది, ఏం తెలుసుకున్నారు
అది కూడా మాట్లాడండి. సార్ ఎలా చెప్పారు, హ్యాండ్ రైజ్ చేయండి. అన్మ్యూట్ నేను ఎలా చెప్పాను, నేను ఉన్నదే చెప్పాను, నాకు నా సొంతం ఏం చెప్పలేదు. ఉన్న విషయమే ప్రజెంట్ చేయడం అనేది అద్భుతం. అంతే అంతే మేడం. ఆ పుస్తకాన్ని కాస్త టీచర్ కదండి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బాగా చేశారు సార్. మీనా కుమారి గారు మాట్లాడండి. మాట్లాడి మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే సార్. ఇంతవరకు నిన్న ఒక 10 మంది మాస్టర్స్, ఈ రోజు ఒక 10 మంది మాస్టర్స్, 20 మంది మాస్టర్స్ అద్భుతమైన సందేశాలు చాలా చక్కగా చెప్తున్నారు సార్. నిజంగా ఎందుకంటే ఒక 30 రోజుల్లో తెలుగు, 30 రోజుల్లో హిందీ అన్నట్టుగా ఈ 40 మంది మాస్టర్స్ గురించి మనము పూర్తిగా తెలుసుకొని అది చక్కగా లోతులో అధ్యయనం చేసుకుంటే నిజంగా మనం కూడా ఒక మాస్టర్స్ లాగా తయారవుతారు అనేది ఇది చాలా చక్కగా ఉంది సార్. నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్క మాస్టరు ఎందుకంటే మనకు భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఆ డిపెండెన్సీలో ఉంటాము. ఆ కష్టాలు తీర్చు, ఈ కష్టాలను తీర్చమని, ఆ దేవుడు ఎవరో వచ్చి తీరుస్తారు అనేసి. కానీ ధ్యానం చేసి మనలోకి మనం ప్రయాణం చేసినప్పుడు ఆ కష్టాలను ఎలా ఎదుర్కోవాలనే మార్గాన్ని చూపిస్తారు సార్. ఇది చాలా చక్కగా వాళ్ళు ఇచ్చిన ఈ జ్ఞానంతోనే ప్రతి ఒక్క మాస్టర్ అద్భుతమైన మన జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఏ విధంగా ఇవి మనము ఆచరణలో పెడితే ఎలా ఎదుగుతాము, ఇంకొక ఆత్మల్ని ఎలా ఉద్ధరించగలిగే జ్ఞానం మనకు వస్తుంది అనేది చాలా అద్భుతమైన సందేశాలు, అద్భుతమైన జ్ఞానాన్ని అందించినారు సార్ ప్రతి ఒక్క మాస్టర్ కూడాను. వారి మాస్టర్ ని మాకందరికి అందించిన మీకు ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి పుస్తకం కొనుక్కోవాలి. మహాజ్ఞానం. అవును సార్. ఓకే సార్. ఓకే. ఎస్ మేడం. ఎస్. ఓకే సార్. లింగాచారి గారు మాట్లాడు. అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసుకో. ఇప్పుడు మనం తెలిసే తెలియకను ఆ దేవుడి గారికి, ఈ దేవుడి గారికి, ఈ సార్ చెప్పిన ప్రకారంగా ఆ దేవుడి గారికి, ఈ దేవుడి దగ్గరికి పోయి ఎన్నెన్నో బాధలు పడుతుంటున్నాం కదా. వాళ్ళే మానవులుగా వాళ్ళే అట్లా ఉన్నారు. మన ధ్యానం వల్ల మనమే దేవుడు, వాళ్ళకంటే ఎక్కువ దేవుడుగా మనమే మన కోరికలు. ఆ ధ్యానం మనకు వస్తే వాళ్ళు దేవుళ్ళు కాదు, మనమే దేవుళ్ళు అని పత్రిజీ సార్ చెప్పటం, మీరు ఆ పుస్తకం ద్వారా మాకు తెలియజేయటం చాలా వండర్గా ఉంది సార్. ఎంత వండర్గా ఉందంటే ఈ ధ్యానం గురించి ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందంగా ఉంది సార్. మాకు చాలా ఆనందంగా ఉంది. రాముడు గురించి, గణేశుడు, పార్వతులు వాళ్ళందరి గురించి చెప్పినందుకు. రాముడిలో అంత మానవుడి లాగానే ఉన్నాయి. ఆ బుద్ధులు గిద్దులు కూడా అన్ని ఉన్నాయి. మనం ఏంది శ్రీరామనవమికి అది అవన్నీ మనకు అవసరం లేదు. జ్ఞానము ఉంటే మనమే రాముడి కంటే గొప్పవాడు అని చాలా తెలుసుకున్నాం సార్. చాలా ఎంత ఎక్సలెంట్ అంటే సార్, నాకు మీకు చెప్తుంటే నాకు చాలా భూమి వస్తుంది సార్. ఈ చెవుల్లో ఆవిరి అనేది వస్తున్నది. ఎంత ఇది ఉందంటే వండర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. దేవుడి యొక్క నిజ స్వరూపం ఇప్పుడు నాకు తెలిసింది సార్. అసలుకి నాకు 60 సంవత్సరాలు కానీ ఎంత బాధపడుతున్నానంటే ఆ దేవుడి కాడికి పోయి ఈ దేవుడికి ఎందుకండి ఈ జ్ఞానం వల్ల మనమే భగవంతుడు, మనమే మన సమస్యలు మనమే సాల్వ్ చేసుకోవచ్చంత ఇదిగా ఉంది సార్. గ్రేట్ సార్. చాలా గ్రేట్ సార్. వండర్ సార్. అబ్బా సార్, అంతకంటే ఇంకా ముందు ముందు కొంతమంది మాస్టర్లు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ధ్యానం చేసి మా గురించి ధ్యానంలో కలుసుకోవాలనుకుంటారు, ఒరే బాబు మాకంటే బాగా ఎదుగున్నారు నాయనని చెప్తారు కొంతమంది. అవును, ఈ ధ్యానం వల్ల అరవరు పిచ్చోళ్ళారా, ధ్యానం వల్ల ఆ రాముడు కాదు, ఆ సీత కాదు, ఆ శివుడు కాదు, ఎవడు కాదు, నువ్వే అన్ని రా అని తెలిసిపోతుంది సార్. అమ్మా ఇంత గ్రేట్ అంటే అంత వండర్ఫుల్. అబ్బా థ్యాంక్ యూ సార్. ఇది ఎవరు మెసేజ్ పెట్టారు? ఎంత కాస్ట్? ఎస్ సార్. ఎంత కాస్ట్ అని 225 ఉంటుందండి దీని మీద. మనకి అడిగితే 200 కి అంతకి ఇస్తారు. మీరు అడగండి. వెళ్ళిన వారికైనా మీరు అడిగితే తెస్తారండి. మీరు అందరూ వస్తే హ్యాపీ, ఇంకా అక్కడే కొనుక్కోవచ్చు. లేని వాళ్ళు ఎవరికైనా వెళ్ళిన వాళ్ళకి తెప్పించుకోండి పుస్తకం. లేకపోతే మీకు వీలైపోతే నాకు ఫోన్ చేస్తే నేనే మీకు కొరియర్ చేస్తాను. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్.
అది గ్రహించే Very good. ఎలా ఉండాలి, ఎలా స్వీకరించాలి మనకు ఆ, ముఖ్యం. అవును. అద్భుతమైన Excellent. పాయింట్స్ Excellent. స్వీకరించారు మీరు. ఉమ్. ఓకే మాస్టర్స్, ఇంకా బాగుంది. నెక్స్ట్ అండి. సురేష్ కోటపతి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. కోటపతి గారు అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి. మేడం సార్ క్లాస్ బాగా చెప్తారు మేడం. Yes, sir. ఏదో అదృష్టం జన్మలో పుణ్యం చేసుకుంటే సార్ మాకు చాలా చక్కగా చెబుతున్నాడు రెండు సార్లు నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు కూడా Yes, sir. ఒక బాగా అదృష్టమేనండి. మీరు కూడా ఒక క్లాస్ వింటాం. Very good, sir. సరోజమ్మ గారు, కేవి సరోజమ్మ గారు అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ మాట్లాడండి. నమస్తే సార్, చాలా చక్కగా బాగా చెప్పినారు. అమ్మా. నమస్తే. రాములైతే ఏమి, సీతమ్మ వారైతే ఏమి, పార్వతీ అమ్మవారైతే ఏమి, అందరూ వాళ్ళు చెప్పినటువంటి ఆధ్యాత్మిక చింతతో మనము ఉన్నామంటే మనం కూడా సాధించుకోవచ్చు. గణపతి చెప్పిన మాటలు ఎంత చక్కగా చెప్పినారు సార్. లాస్ట్ లో బేతాళు చెప్పిన బాగుంది. అందరి మనం అదే మరణించే వాళ్ళను గాని మరణం ముందు గాని వాళ్ళకు మనం ఎట్లా ప్రిపేర్ చేయాలా అనేది కూడా, అది కూడా సందేశం చాలా చక్కగా చెప్పినారు సార్. బాగుంది. వెరీ గుడ్. అందరూ అన్ని బాగున్నాయి సార్. చాలా బాగా వెరీ గుడ్. చాలా బాగా చెప్పినారు సార్. ఎక్సలెంట్ మేడం. చాలా బాగా ఫాలో అవుతున్నారు మీరు అందరూ. సంతోషం. ధన్యవాదాలు సార్. వెరీ గుడ్. పత్రిజీ గారు నువ్వే దేవుడు అంటే మనం గ్రహించలే. ఇది ఇన్నాక సార్ సంపూర్ణంగా ఇన్నాకనే కరెక్ట్ 100% కరెక్ట్ అని అనిపిస్తుంది సార్. గ్రేట్ సార్. దేవుడి కంటే నువ్వే తక్కువ. దేవుడి కంటే నువ్వు తక్కువ రా, నువ్వే దేవుడు రా అని ఆయన అంటుంటే మనం గ్రహించలేకపోయినాం. కానీ మహాజ్ఞానం పుస్తకం ద్వారా మీరు తెలిపిన విధానం ద్వారా ఎంత వండర్ అంటే సార్. పత్రిజ్ గారు ఈ విధంగా చెప్పింది కరెక్ట్ 100% కరెక్ట్ అని మనం అయింది ఈ పుస్తకం ద్వారా చాలా వరకు. ఇది గొప్ప విచిత్రం కదండి. నేనే దేవుడిని అన్న విషయాన్ని ఈ కోణంలో అర్థం చేసుకోవడం అనేది సార్ ఈ పుస్తకం ద్వారా అంత కనువిపోయిందంటే అంత కనువిపోయింది. వెరీ గుడ్ సార్. ఎక్సలెంట్ సార్. నెక్స్ట్ ఇంకెవరైనా? రాఘవయ్య గారు మాట్లాడండి సార్. సార్ నమస్తే మాస్టర్. నమస్తే మేడం. సార్ నమస్తే. ఈ మహాజ్ఞానం పుస్తకం ద్వారా నిన్న ఒక 10 మంది గురించి, మాస్టర్స్ గురించి, ఈ రోజు ఒక 10 మంది మాస్టర్ గురించి చాలా చక్కగా వివరించారు సార్. అలానే ఈ చేసి జన్మ పునర్జన్మ గురించి పూర్తిగా ఒక్కొక్కటి మాస్టర్ చెప్పిన విధానం చాలా బాగుంది సార్. అదే విధంగా ఆత్మ అయిన నీవు అనేక జన్మలు ఎత్తుతావు నీవు, కానీ ఆత్మ రకరకాల పరిస్థితుల్లో రకరకాల జన్మ తీసుకుంటావు. కర్మ సిద్ధాంతం ప్రకారం రకరకాల జీవిత పాఠాల ద్వారా ఎదుగుతూ ఉంటావు. ఆత్మకు పురోగమనము తప్ప తిరోగమనం అనేది ఉండకూడదు అనేది నేర్చుకోవాలి ముందు. అదేవిధంగా యోగ సత్యం అనేది ఆత్మ యొక్క మందగమనం కాకుండా ఉన్న జీవితాన్ని స్పీడ్గా వెళ్లే విధానానికి మనం నేర్చుకోవాలి. అది ఎలా అంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జనుల సాంగత్యం చేయడం ద్వారా మన యొక్క ఆత్మ పురోగమనము తీవ్రతను పెంచుతుంది. మొదట వచ్చేసి వాల్మీకి గురించి చెప్పారు ఈ రోజున. వాల్మీకి గారు ఏంటంటే బోయవాడుగా ఉంటూ దారిదోపులు చేస్తే జీవించేవారు. ఈ జీవించే విధానంలో ఒకానొక రోజున పిట్టను కొట్టినప్పుడు తనలో ఒక గొప్ప మార్పు వచ్చింది. నేను 3 సంవత్సరాలు ధ్యానంలో ఉండిపోయాను, కానీ నేను రామాయణాన్ని ఆటో రైటింగ్ ద్వారానే రాయగలిగాను. అంటే ఎలా రాశానంటే ఈ రాముడులా బతకండి, అదేవిధంగా మన మనస్తత్వ పద్ధతిలో ఉండాలి, మీ భవిష్యత్తును మీరే మీ కోరికలను మీద ఎంచుకోవాలి, ధ్యానం చేయటము మీరు నేర్చుకోవాలి, డిజైన్ చేసుకొని వచ్చారు, అది పరిపూర్ణంగానే నేర్చుకోండి. మీ ధ్యాన స్థితి మాత్రం ప్రజ్ఞ కోల్పోవద్దు. జీవితాన్ని చివరి వరకు జీవించండి ప్రతి ఒక్కరు. కొంతమంది ఏంటంటే అది కోల్పోయి ఇది కోల్పోయి మధ్యలో వచ్చేటండి చిన్న వాటికి సూసైడ్కి వెళ్తాం, కానీ లేదంటే ఇక నాకు ఈ జన్మొద్దు అనే పరిస్థితి మాత్రం చేసుకోవద్దు. జీవితం పరిపూర్ణంగా ప్రతి ఒక్కరూ స్వీకరించండి. అదేవిధంగా ఇద్దరు వివాహ సంబంధాలలో ముడిపడి ఉన్నటువంటి పెత్తనము చేసిన వాళ్ళు భర్తగా వస్తారు అనేది బాగా చక్కగా చెప్పారు సార్. ఇదేంటంటే
నువ్వు నాకు భార్యకు వచ్చావు, నేను నీకు భార్యతో వచ్చాను, ఏ జన్మలో ఏ కర్మ చేశాను అట్లా మాట్లాడుకునేదాన్ని. ఈ విధంగా మాకు అర్థమైంది సార్. భార్యాభర్తలు ఒకరికి ఒకరు అణిగి మణిగి ఉండడం నేర్చుకోవాలి. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఇంటిలో బయట ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి. సీతాదేవి గారు ఏం చెప్పారంటే, రా నా 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 ప్రాణము నుండి, నా ప్రాణమయ కోశం నుంచి, ప్రాణమయ శరీరం నుంచి భౌతిక శరీరాన్ని సృష్టించు కోరుకున్నాను. అంటే ఎలా జీవించాలి? నా జీవితానికి ఉన్న ముఖ్య ఉద్దేశము భర్త అడుగులలో నడవటానికి నేను జన్మ తీసుకున్నాను. నేను వినమ్రంగా జీవించాలని రాముడికి భారీగా వచ్చాను. అంటే సీతాదేవి గారు రాముడి గురించి చెప్పేటప్పుడు ఏంటంటే, ఆయన అందరూ ఇప్పుడు ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నా ఆయన కూడా కోపతాపాలు అన్నీ ఉండేవని చెప్పారు. అయినప్పటికీ నేను అణుకుగాను విమృతంగా ఉండటం వలన, మంచి లక్షణాలు కలిగి ఉండటం వల్లనే నేను జీవించగలిగాను ఆయనతో పాటు అని చెప్పారు. ఇంకోటి రాముడు వచ్చేసి మొదట్లో నేను బతికే విధానం నాకే నచ్చేది కాదు. విభీషణుడు హనుమంతుడికి నా మాస్టర్లుగా నేను ఎంచుకున్నాను. మొదటి పాయింట్ ఏంటంటే, జీవితంలో ప్రతి విషయం నేర్చుకోండి. ఏ విషయమైనా ముందు నేర్చుకోవడం తెలుసుకోవాలి. ఏదైనా ఇష్టం లేకపోతే దాని గురించి చెప్పడం నేర్చుకోండి. భౌతిక వారసులుగా ప్రతి మనిషి జీవించాలి. భూలోక వాసులుగా ప్రతి మనిషి జీవించాలి. ఎన్నో జన్మలో పరాకాష్ఠయే ఈ జన్మ. నీ పూర్ణ ఆత్మ యొక్క ప్రకారము రకరకాల జన్మలు తీసుకుంటారు. చాలా స్వేచ్ఛగా ఉందని అనుకుంటారు, కానీ అలా ఉండదు. ఇక్కడ ఏ లోపాలు లేకుండా జీవించండి. ప్రతిరోజు ప్రతి పరిస్థితిలోనూ పూర్తి శ్రద్ధతో జీవించు. మీ జీవితము ఘనంగా ప్రతి క్షణం గమనిస్తూ జీవించండి. మౌనంగా పనిచేసే విశ్వం తన పని తాను చేసుకునే విధంగానే మన పని మనం కూడా చేసుకుంటూ జీవించాలి. యముడు, నేను మాస్టర్ని, దేవుడు కాదు. ఏ మనిషి ఎప్పుడు మరణం సంభవిస్తుందనే చెప్పడంలో నైపుణ్యం కలిగిన మాస్టర్ని. చావు పక్కన ఉన్న వాళ్లకు నేను దగ్గరుండి చెప్తాను. చావుబోయే వాళ్లకు సహాయం చేయటంలో నేర్చుకోండి. ఆత్మలకు మరణానంతరము విషయంలో చెప్పిన వాళ్లకు మాస్టర్ దగ్గరగా ఉండి చెప్పండి. బతికి ఉన్న వాళ్ళ పట్ల, చనిపోయిన వారి పట్ల సానుభూతిగా ఉండండి. పార్వతీదేవి గారు, ఆధ్యాత్మిక విషయంలో మీ యొక్క ప్రాపంచిక జీవితం గురించి మనస్సు పెట్టి ఉండాలి. శివుడు, మీరు అందరూ కూడా పరిపూర్ణమైన జ్ఞానులుగా మారిపోతున్నారు. జీవితానికి తేలికగా తీసుకోకండి. జీవితం చాలా విలువైనది. పుస్తకం చదవడం వల్ల మీలో మంచి మార్పు వస్తుంది. ప్రజ్ఞాత్మ గురించి తెలుసుకొని జీవించాలి. మీలోని లోపాలు తెలుసుకొని మార్చుకోవడం నేర్చుకోండి. ఆధ్యాత్మికంలో పరీక్షలు ఉంటాయంటే ఆస్తుల గురించి, వాటి గురించి, వీటి గురించి ఆలోచించకుండా మీకు ఇష్టమైన వాటిపై పరీక్ష కంపల్సరిగా ఉంటుంది. దేని మీద వ్యామోహం లేకుండా జీవించడం నేర్చుకోవాలి. శివుడు చెప్పిన ప్రకారం. గణపతి దేవుడు, ఇంకొకరి ఆత్మ జ్ఞానం వచ్చేంత వరకు సంతానం కలగదని చెప్పారు వినాయకుడు. మాస్టర్గా పరిపూర్ణం అవటం లేక చావటము. నీవు ఏది ప్రార్థించినా దేనిలోని పూర్తి అర్థం తెలుసుకో. మీరు ఏ పని చేసినా కానీ ఆ పని గురించి పూర్తిగా అర్థం చేసుకొని జీవించండి. బేతాళుడు, శరీరం వదిలి దారితనులు తెలియకుండా ఆత్మల గురించి నేను పూర్తిగా నేర్చుకున్నాను. మనం భూమి మీద పుట్టాం పాఠాలు నేర్చుకోవడానికి. ధ్యానము మొదలుపెట్టిన తర్వాత విశ్వశక్తిని తీసుకోవడం మొదలు పెడతారు. సహనము, ఓర్పుగా ఉండటమే నేర్చుకోండి. విక్రమార్కుడు, పుస్తక జ్ఞానము, అనుభవాలు అన్నీ 10 మందికి పంచటంలోనే జ్ఞానము పెరుగుతుంది. ధ్యానము, పరిస్థితులు, విశ్లేషణ సహాయం చేసిన విధంగా ఏది సహాయపడదు. నలుగురిలో ఉన్నప్పుడు ఆత్మజ్ఞానం గురించే మాట్లాడండి. నలుగురికి మంచి చెప్పండి. ప్రతి ఒక్కొక్క పాయింట్ తీసుకొని మనం నేర్చుకుంటూ ముందుకెళ్ళినా గానీ మన జన్మ ధన్యం అవుతుంది. మనమే దేవుళ్ళం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ గుడ్. బాగా సార్. ఇంత స్పీడ్ గా చెప్పినా కూడా ఈ రోజు క్లాస్. ఒక్కసారి గణపతిది చెప్పండి సార్. ఒక్కసారి గణపతిది చెప్పండి. ఇంకొకరి ఆత్మ జ్ఞానం వచ్చేంత వరకు మన సంతానం గురించి ఆలోచన రాదనమాట. సంతానం కలగదు. అంటే మనం ఒక సబ్జెక్ట్, ఇప్పుడు మన సంతానము మనకు కావాలి అంటేనే ఆ జ్ఞానం వచ్చేంత వరకు ఉండి వెయిట్ చేసి ఆ సంతానం కోసం మనం వెయిట్ చేయాలి. అంతే కదా?
అంతే కదండి అది. అంతే సార్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఆత్మజ్ఞానం పొందిన తర్వాతే పెళ్లి చేసుకోండి అని ఆ, చెప్పేది. అది కరెక్ట్ సార్. నెక్స్ట్. ఓకే. సార్ వెరీ గుడ్, వెరీ గుడ్. సుభాషిణి గారు, సుభాషిణి గారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా రాసుకున్నారు సార్ రాఘవయ్య గారు, అద్భుతం. థ్యాంక్ యూ వెరీ మచ్. సుభాషిణి గారు, భావనిషి సుభాషిణి అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఓకే, ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా దీని గురించి? నమస్తే మాస్టర్. నమస్తే మేడం. మాట్లాడండి. మేడం సార్ నిన్న చెప్పిన 10 మాస్టర్స్, ఇవాళ చెప్పిన 20 మాస్టర్స్ చాలా గొప్పగా చెప్పారు సార్. చాలా బాగుంది. వాల్మీకి నుంచి ఈరోజు విక్రమాదిత్యుడి వరకు చాలా గొప్పగా ఉంది. దానిలో 2 నచ్చాయి నాకు, పార్వతీదేవి ప్లస్ గణపతి, అంటే అన్ని నచ్చాయి. ఇందులో పార్వతీదేవి ఆధ్యాత్మికం గురించి, లౌక్యం ప్రపంచం గురించి చాలా బాగా చెప్పారు. రెండింటికి వాస్తవానికి లౌకిక జీవితం, ఆధ్యాత్మికత రెండు రకాల జీవితాలని అనుకుంటాం, కానీ అది వాస్తవం కాదు. అవి 2 వేరు వేరు కాదు కదా. అవి ఒకే గింజలోని 2 పప్పు బద్దలు లాంటివి అన్నమాట. రెండింటిని వేరు చేయడం మనకి సాధ్యం కాదు. కరెక్ట్. లౌకిక జీవితం ముఖ్యమని కొంతమంది ఆధ్యాత్మికతను విస్మరిస్తున్నారు, మరికొందరేమో ఆధ్యాత్మే ముఖ్యమని లౌకిక జీవితంలో సమస్యలు తెచ్చుకుంటున్నారు అన్నమాట. కాబట్టి రెండింటిని కలిపి చూసుకోవాలని పార్వతీదేవి గారు చాలా గొప్పగా చెప్పారు సార్. లౌకిక జీవితం ప్రశాంతంగా ఉంటే అసలు ఆధ్యాత్మిక అవసరం లేదంటారు అనమాట. అది చాలా నచ్చింది నాకు. తర్వాత గణపతి డూ ఆర్ డై అంటే జ్ఞానం పొందాలి, దాని గురించి చాలా బాగుంది. ఇవన్నీ స్టోరీస్ అన్ని సార్ నేను 40 విన్నాను సార్, కాకపోతే నా దగ్గర బుక్ లేదు. ఆ బుక్ లో ఉన్న కొంచెం బాగా చదివితే బాగుంటుందని అనుకుంటున్నా. వెరీ గుడ్, చదవండి. ఈ 40 ఏంటంటే ఇది కార్తీక మాసం ఫస్ట్ రోజు నుంచి ఇవాళకి 40 మాస్టర్స్ అన్ని అయిపోయాయి సార్. కవర్ చేసేసాము, చదివాము, విన్నాము. కానీ బుక్ లేదు సార్, నేను వేరే దానిలో దాన్ని విన్నాను. స్టోరీస్ చాలా డీప్ గా చెప్పారు, ఒక్కొక్కటి కాబట్టి ఒక్కొక్క రోజు 1 hour చెప్పారు. మీరేమో కొంచెం పాయింట్స్ తీసుకొని చెప్పారు, చాలా బాగా చెప్పారు. షార్ట్ గా చాలా బాగుంటుంది. ఇది రఘునా మేడం అని చెప్పారు కదా, మేడం దగ్గర నుంచి బుక్ ఎలా తీసుకోవాలి సార్? ఇది ఏంటి ఈ బుక్? మనకి ధ్యాన మహాచక్రంకి వస్తారా మీరు? ఏమో సార్, వస్తే అక్కడ దొరుకుతాయా? కట్టాలి, హైదరాబాద్ అక్కడ బుక్ స్టాల్స్ లో అన్ని చోట్ల ఉంటాయండి. ఓకే ఓకే. లేదు అంటే నా నెంబర్ కి మీరు మెసేజ్ పెట్టినా మీకు నేను పంపిస్తాను. లేదంటే హైదరాబాద్ కట్టాలకి వెళ్ళేవారు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తే ఒక బుక్ తెచ్చి పెడతారు. మీది ఏ ఊరండి? మేము కడప సార్, కడపలో ఉంటాం. కడపలో ఉంటే వస్తాయండి, పుస్తకాలు ఉంటాయి. ఎస్ మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. బుక్ సంపాదించండి మీరు. నాకు ఫోన్ చేయలేకపోతే నేనే పంపిస్తాను. దాంట్లో పెట్టండి సార్. నేను 9000004604 అండి నా నెంబర్. 9000004604. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మనీ ఎలా పంపించాలి సార్? మనీ తర్వాత సంగతి చూద్దరు కానీ మీకు పుస్తకం కావాలంటే ముందు నాకు మీ అడ్రస్ పంపండి వాట్సాప్ లో. మనీ తర్వాత ఏదైనా ఫోన్ పే ఏదో చేయొచ్చు. ముందు మీకు పుస్తకం చేయాలి, అది నాకు కావాల్సింది. నెక్స్ట్ అండి, మనం రేపు ఇంద్రుడు, వాలి, కుంభకర్ణుడు, నానాజీ, అష్టావక్రుడు, చిత్రగుప్తుడు, హరిశ్చంద్రుడు, బలిచక్రవర్తి, సెయింట్ జేవియర్, ఏకలవ్య, ఈ 10 మంది మాస్టర్ల గురించి రేపు మనం తెలుసు, వాళ్ళ సందేశాలు. తర్వాత 4వ రోజు ఇంకో 10 మంది మాస్టర్లతో మనం 4 రోజులు చెప్పుకునే ఈ బుక్ ఇది. చక్కగా మీరు అందరూ ఫాలో అవుతున్నారండి, చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. వెరీ గుడ్. ఈ శ్రద్ధ వల్లే మనం ఎదుగుతాము.
ఈ టైంలో మనం ఇలా వినడం వల్ల దీని వల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయి మనకి. ఈ శ్రద్ధ ఉంటే ఎందుకు ఎదగమండి? శ్రద్ధ లేకుండా ఎలా ఎదుగుతాము? శ్రద్ధ ఉంటే ఎందుకు ఎదగం చెప్పండి? ఇప్పుడు మనం శ్రద్ధగా వింటున్నాం, ఎందుకు ఎదగం చెప్పండి? ఇంక ఎదుగుదల మీద దృష్టి ఎందుకు? ఇప్పుడు శ్రద్ధ పెట్టి వింటుంటే ఎదగకుండా ఎలా ఉంటాం చెప్పండి? ఇంక ఎదుగుదల మీద దృష్టి పెట్టకూడదు, శ్రద్ధ మీద దృష్టి పెట్టండి. ఎస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. మాట్లాడుతున్నారు సార్. రాజశేఖర్ రెడ్డి ఇంకెవరున్నారు? ఉన్నారు సార్. అన్మ్యూట్ చేసుకోండి, ఒక్కరు అన్మ్యూట్ చేసుకోండి సార్. మాట్లాడు. మాట్లాడు. నమస్కారం సార్, అందరి ధ్యానులకి, ఎస్పెషల్లీ మహా అవతారు ఈ అవకాశం కల్పించిన అందరికీ చాలా ధన్యవాదాలు సార్. మీరు చెప్పినటువంటి దాంట్లో ఆ మాంసాహారం గురించి కరెక్ట్ సార్. అసలు మనకున్న ఆలోచనల్ని అవి వేరే మార్గంలో మళ్ళించేదానికి మాంసాహారం చాలా చేస్తుంది. అది మాంసాహారం, అది మీరు కరెక్ట్ గా చెప్పారు. ఒక నేచురోపతి తెలిసిన డాక్టర్ గా నేను చెప్తున్నాను, వైద్యపరంగా కూడా శాకాహార జ్వరాలు అటు మాంసాహారులకి వస్తాయి, ఇటు శాకాహారులకి వస్తాయి జ్వరాలు. కానీ శాకాహారులు పడిన బాధ కంటే 2-3 ఎక్కువ మాంసాహారులు బాధపడతారు. ఎందుకంటే ఆ బాడీలో అంత ఫారిన్ మ్యాటర్ వాళ్ళలో ఉంటుంది. శాకాహారుల్లో కూడా వస్తాయి, అవి దానికి వేరే కారణాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా మాంసాహారం అనేది చాలా తప్పు. ఈ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ లో 95% ప్రాబ్లమ్స్ మీరు అన్నట్టు ఒక్క మాంసాహారం మానేస్తే చాలు సార్. ఎందుకంటే మనకి పండే భూమిని ఈ మాంసాహారం కోసం పెంచే వాటికి పెట్టే ఆహారం కోసం ఈ భూమిని అడవులను ఎక్కువగా నరికి వాటికి కావాల్సిన మొక్కజొన్న, సోయాబీన్ పండిస్తున్నారు. ఈ పొల్యూషన్ అన్నిటికి కూడా అయ్యే కారణం. ఆ మొక్కజొన్న, సోయాబీన్ కోసం విపరీతంగా రసాయనాలు వాడటం, పురుగు మందులు. భారతదేశంలో ఎవ్రీ ఇయర్ ఎన్నో మెట్రిక్ టన్స్ వాడుతున్నారంట. మరి ఆ విషయం అంతా సరే, ఎంతో ప్రకృతిలో ఎంతో క్లీన్ అవుతుంది, కానీ అవన్నీ మళ్ళీ మన శరీరం 1/10 అయినా చేరుతుంది కదా మన శరీరంలో. కరెక్ట్. చెప్పిన మాస్టర్ 1 by 1 బాగున్నాయి సార్. అవన్నీ మనం ఖచ్చితంగా విని పాటించాల్సిన విషయాలు. ఎక్సలెంట్, గుడ్ ఫాలోయింగ్. అలా ఉండాలి మనం, శ్రద్ధగా ఫాలో అవుతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సుభాషిణి గారు మాట్లాడతారా? సుభాషిణి గారు మాట్లాడతాను మేడం. నమస్తే మాస్టర్స్. నమస్తే మేడం. చాలా బాగా చెప్పారు సార్, బాగా అర్థమైంది. సీత అమ్మవారిది చెప్పింది బాగా నచ్చింది సార్ నాకు. రాముడు పెట్టిన టార్చర్ నచ్చిందా మీకు? అంటే నాకేనేమో ఈ బాధలు అనుకుంటాం కదా సార్, ఏదైనా ఉంటే ఒక్కొక్కసారి. అంతే సార్. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కలియుగంలో పెట్టే మానవుడు రాముల వారు కూడా పెట్టి ఉండటం వలన సీతమ్మ వారికి అంత బాధ వేసిందంటే ఎంత ఇదిగా ఉందంటే చాలా బాగుంది సార్. ఇప్పుడు సీతమ్మ వారే మానవుడి, మనం పెట్టే నా భార్య నేను పెడుతున్న బాధలు ఆయన రాముడు కూడా సీతమ్మ పెట్టింది కదా అని అర్థమైంది. ఇప్పుడు మనకి మన దేవుడు అంటున్నాం కాదు, రాముడు కూడా మనలాంటి వాడే, మనలాంటి పాపియే. నా ఉద్దేశంలో మరి సీతమ్మని బాధం పెట్టిందంటే ఆ పాపియే కదా ఆయన కూడా. అది అంటే ఒక సాధారణ మానవుడిగానే ఉండేవాడు. మనం ఇప్పుడు ఆయన ఈ విషయాలు రాకుమారుడు కదా, ఆ రాకుమారుడు వల్ల ఆ పెత్తనం అదంతా ఉంటుంది జనరల్ గా పెరిగిన వాతావరణం. సమాజం దృష్టిలో అలా ఉండాలి. ఇప్పుడు సార్ నాకు సందేశం సార్, ఇప్పుడు ఇవన్నీ మబ్బు పెట్టి వీళ్ళు దేవుడు, రాముడు దేవుడు, భీముడు దేవుడు అని ఎందుకు వచ్చింది సార్? నాకు తెలియక అడుగుతున్నాను. వాళ్ళు దేవుడే కదండి, రాముడు దేవుడు కాదా? రాముడు దేవుడే కదా. ధర్మాన్ని పాటించినందుకు దేవుడు అంటారు కదా.
ధర్మం ఎట్లా ఇది తోటి నీ భార్యను సక్రమంగా చూసుకోలేదు ఏమండి కదా? ఆయన ఆయన అంటే అలాగే ఉండేవారు. తర్వాత ఆయనలో ఉన్న ఉన్నారు ప్రజ్ఞ జ్ఞానం అంతా ఆయన అజ్ఞానం ప్రజ్ఞానం తర్వాత బయటకు వచ్చింది ఆయన. ఆహా, అంటే సీతాదేవి ఆ ధ్యానం చేసి సాంగత్యంలో సీతాదేవి సాంగత్యంలో ఆయనకి మనం కూడా ఇప్పుడు వినండి, మనం కూడా ధ్యానంలోకి రాకముందు మూర్ఖంగానే ఉండేవాళ్ళం, మాంసం తినేవాళ్ళం. అవును సార్. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చి సాంగత్యం పొందామో మనం మాస్టర్లం అయిపోలేదా అంటే గత జన్మల్లో మనం మాస్టర్లం అని ఇప్పుడు అర్థమైంది. ఎన్నో తప్పులు అంటే చేస్తాం అక్కడ సార్ మనం చెప్పింది కూడా ఏంటంటే తర్వాత రాముడు చెడ్డవాడని చెప్పడం కాదండి సీత, గుర్తుపెట్టుకోండి. అదే సీతాదేవి ఏం చెప్పిందంటే రాముడు నా సాంగత్యంలో నేర్చుకోనంత వరకు ఆయన అలాగే ప్రవర్తించేవాడు. నా సాంగత్యంలో ఆయన ధ్యానం మొదలుపెట్టి ఆధ్యాత్మిక అవగాహన మా ఇద్దరం పొందిన తర్వాత ఆయనలో మార్పు వచ్చిందండి. అలాగే ఆ తర్వాత ఆయన ఉన్నత స్థితికి చేరుకున్న తర్వాత ఆయన ద్వారా విభీషణుడు, హనుమంతుడు వాళ్ళు చక్కగా నేర్చుకొని వాళ్ళ వానర సైన్యం అంతా అలా వచ్చింది. ఆయన గొప్ప మాస్టర్ గా ఎదిగి శ్రీరాముడు అయ్యాడు, దేవుడు అయ్యాడు అని చెప్పడం అని చెప్పింది సీతాదేవి. అంటే మీరు అనుకున్నట్టు పుట్టుకతోనే ఆయన మొదటి నుంచే ఆ భావన ఆ గుణాలు కలిగి ఉన్న వ్యక్తి ఏమీ కాదు. ఈ సాంగత్యంలో ఆయన అలా మారాడు అని చెప్పడం అయితే తప్ప రాముడు దేవుడే. అంటే మీరు మొత్తం పుస్తకాన్ని మార్చేయగండి, మీరు నేను కలిసి పుస్తకాన్ని మార్చేసాను. ఓకే సార్, థ్యాంక్ యూ. టైం అయింది. ఏం లేదండి, ప్రతి వారిలో వాళ్ళ ఉండే మంచి గుణాలు నేర్చుకోండి అనేదే గాని వాళ్ళ చెడు గుణాలు మనకు అవసరం లేదు. ఒకరిలో మంచి గుణాలు ఏమున్నాయి అవి తీసుకోండి అని అది అర్థం. వాళ్ళు కూడా మనలాగా మానవులే, కాకపోతే కొంచెం పురుషుల్లో పుణ్య పురుషులు వేరయ్యా అంటారు కదా, అట్లా వాళ్ళ మంచి గుణాలు ఉన్నాయి, కొన్ని చేశారు కాబట్టి అవి తీసుకోవాలి మంచి అని. అదంతే మంచిది. ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తాం, దాని ఒక మంచి మెసేజ్ గ్రహించాలి, కానీ నెగిటివ్ మనకు అవసరం లేదు కదండి సార్. ఒకటి మీరు అందరూ ఏమవుతుంది కానీ ఒకటి ఏంటంటే ధ్యానంలోకి రాకముందు అందరూ మామూలు మనుషులుగానే మిగిలి ఉంటారు. అవును, ధ్యానం అనేది మనిషిని ఉన్నతంగా మారుస్తుంది అనేది అసలైన సందేశం. మీరు వాల్మీకిని తీసుకోండి, అంతే. సీతాదేవిని తీసుకోండి, రాముడిని. సీతాదేవి ముందు నుంచి ఆవిడ ధ్యాని యోగి. ఆవిడ రాముడిని ఒక విధంగా చెప్పాలంటే రాముడు కంటే సీతాదేవి పాత్ర ఎక్కువ రామాయణం. సీతాదేవి అంత శక్తివంతరాలు, అంత గొప్ప యోగిని ఆవిడ. కాబట్టి అయితే రాముడే హీరో, రామాయణానికి హీరో రాముడే గాని సీత పాత్ర ఎక్కువ. అందులో సీతాదేవి యొక్క గొప్పతనమే ఎక్కువగా కనిపిస్తుంది మనకు. కాబట్టి ఒకటే మెసేజ్ ఏంటంటేను, ఎవరైనా ధ్యానంలోకి రాకముందు సాధారణంగానే ఉంటారు, ధ్యానంలోకి వచ్చిన తర్వాతే ఉన్నతంగా మారిపోతారు, ఎంత స్థితికైనా వెళ్ళిపోతారు. బోయవాడుగా ఉన్న వాల్మీకి అయిపోలేదా? అలాగే అన్నమాట మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్. మనలాగే ఉన్నారు వాళ్ళు కూడా ధ్యానానికి ముందు. ధ్యానమే వాళ్ళని అంత స్థితికి తీసుకెళ్ళింది, అదే మనలాగే. ఎస్, ఓకే అండి. మేడం గారు ఇంకొన్నారు ఎవరు మాట్లాడారు? థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా క్లారిటీ ఇచ్చారనమాట. చక్కగా మాకు ఈ ఆత్మజ్ఞానాన్ని అందించిన మీకు అనంత కోటి థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి క్లాస్ లో మళ్ళీ 10 మంది మాస్టర్స్ ద్వారా వాళ్ళు ఏం సందేశాలు ఇచ్చారు అనేది తెలుసుకుందాము. దీన్ని ఆచరణలో పెట్టి మనము కూడా భగవంతుల్లాగా కావాలి. ఇది ఆచరణలో పెడితేనే దాని ఫలితం అనేది మనకు పొందేది. అంతే, ఏమి చెప్పారు, మనం ఏం గ్రహించాము, మనం ఏం ఆచరించాము అనేది కూడా ఇక్కడ కేవలము స్వీకరించేదే కాదు, దాన్ని ఆచరణ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మేడం. ఓకే సార్, రేపటి క్లాస్ లో తిరిగి కలుసుకుందాం సార్. మనం స్వీకరించిన దాన్ని నలుగురికి పంచాలి, మళ్ళీ మనం ఆచరణలో పెట్టాలి మేడం. పంచితేనే అది జ్ఞానంగా మారుతుంది. వెరీ గుడ్. ఎవరో మాట్లాడండి. మీనా కుమారి ఫస్టే మాట్లాడాను సార్.
మాట్లాడండి, మీ ఫేస్ కనబడట్లేదు మాకు. ఇక మా సార్ గారు దర్శనం ఇస్తున్నారు, వస్తున్నాను. వచ్చారు గారు, ఏం పేరు సార్? చెప్పండి. మీనా ఎస్ కుమార్ మేడం, మాట్లాడారా ముందు మీరు? మాట్లాడారు సార్. ఓకే, రైట్ మేడం, రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ అందరూ ధ్యానం చేద్దాం, ఇప్పుడు దాకా విన్నాం కదా, తర్వాత మీరు ధ్యానం కంటిన్యూ చేసుకోండి ఎవరికి వాళ్ళు. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. ఎస్ మేడం. ఓకే మాస్టర్స్, ఇప్పుడు సార్ ఒక ముద్ర చూపించేస్తారా? సమగ్ర జీవన శైలిలో ఈరోజు ఒక చిన్న ముద్ర ఒకటి ఉంది, అది తెలుసుకొని ఆ తర్వాత ధ్యానంలోకి వెళ్ళిపోదాం. మాస్టర్స్ చెప్పండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో ముక్కుల ముద్ర గురించి తెలుసుకుందాం. ముక్కుల ముద్ర. ఈ ముద్ర వచ్చేసి ఈ బొటన వేలుని 4 వేళ్ల యొక్క చివరిలో ఆనిచ్చి ఉంచాలి. ఈ విధంగా ఈ చివర్లని బొటన వేళ్ళు 4 వేళ్ల యొక్క చివరి భాగాన్ని ఆనిచ్చి ఉంచాలి. ఈ విధంగా మనం తొడల పైన పెట్టుకొని ఆకాశం వైపు ఉండేట్టు పెట్టుకొని చేయాలి. ఈ ముద్రలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరు శుభ్రంగా ఉంచుకోవాలి. గోళ్ళు అనేది లేకుండా చూసుకోవాలి. ముఖ్యమైన ఉపయోగాలు: ఈ ముక్కుల ముద్ర చేయడం ద్వారా యాంటీ ఏజింగ్ పని చేస్తుంది మరియు మనలోని నెగిటివ్ థాట్స్ ను క్లియర్ చేస్తుంది. మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ ను కూడా క్లియర్ చేయడానికి మరియు మన సెల్స్ ను త్వరగా రిపేర్ చేసి మన శరీరానికి యాక్టివ్ గా చేసి యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. వెనుకడి శక్తి, కంటి చూపు మెరుగుపరచుటకు ఈ ముద్ర ఉపయోగపడుతుంది. అదేవిధంగా చెవికి సంబంధించిన సమస్యలు, ముక్కుకు సంబంధించిన సమస్యలు మరియు బ్యాక్ బోన్ కి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. ఈ ముద్ర ఉదయం పూట, సాయంత్రం పూట 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు చేయొచ్చు. 10 నిమిషాల మించి చేయకూడదు. దీనితో పాటు అపాన ముద్ర కూడా చేయవచ్చు. ఈ 2 ముద్రలు చేయడం ద్వారా టాక్సిన్లను క్లియర్ చేస్తుంది. హార్ట్ పంపింగ్ కానీ, హై బీపీని కానీ, లో బీపీని కానీ ఉన్న వాళ్ళు ఈ 2 ముద్రలు చేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో కరెక్ట్ గా పనిచేస్తుంది. అలాగే హార్ట్ పంపింగ్ అనేది లోపల ఉండే టాక్సిన్స్ ఎల్డిఏ ఫ్యాట్ కానీ, హెచ్డిఏ ఫ్యాట్ కానీ వాటిని కంట్రోల్లో ఉంచడానికి ఈ 2 ముద్రలు ఎంతగానో ఉపయోగపడుతుంది. అపాన ముద్ర కూడా అపాన ముద్ర అనేది ఇలా చేయాలి. ఇంతకుముందు నేర్చుకున్నాము సార్ చెప్పిన క్లాసులో. ఇంకోసారి ఈ 2 ముద్రలు వేయటం వలన ముసలితనము ఛాయలు త్వరగా దరి చేరవు. అదేవిధంగా వీటి పేర్లు త్రిదోష నాసిక ముద్ర అని, సమాన ముద్ర అని కూడా అంటారు. పూజలలో దీన్ని బీజ ముద్ర అందరు. ఇది గాయత్రి ముద్రలో కూడా మొదటిది. ప్రయోజనాలు: ఈ ముద్ర సాధన చేసిన జీర్ణశక్తి పెరిగి జీర్ణక్రియను వృద్ధి చేయును. స్పాండిలైటిస్ సమస్యకి ఒక చెయ్యి వాయు ముద్రలో ఉంచి, రెండవ చెయ్యి ముకుళ ముద్రలో ఉంచి నొప్పులు గల స్థానంలో ఉంచిన నొప్పి నియంత్రణలో ఉండును. శరీరంలో ఏ భాగము శక్తివంతమో చేయాలో ఆ భాగం మీద ఈ ముద్ర పెట్టవలను. నడుము నొప్పికి, అసిడిటీ, మలబద్ధకము, సర్వైకల్ నొప్పులు, ఆస్మా, అధిక రక్తపోటు, తలనొప్పి, రుగ్మతలను ఇది సరిచేయును. కొన్ని సందర్భాలలో ఈ ముద్ర వలన కోమాలో ఉన్నవారు కూడా లేచి కూర్చునుదురు. ఈ ముద్ర ఆధ్యాత్మిక ప్రయోజనాలు: ఈ ముద్ర సాధన వలన ఆజ్ఞా చక్రము ప్రభావితమగును. ఊపిరితిత్తులో రుగ్మతలను 2 చేతులు ఈ ముద్రలో ఉంచి 2 వైపులా కంఠమునకు దాదాపు 2 అంగుళాల కింద ఉంచి సాధన చేసిన ఫలితము లభించును. ఉదర సమస్యకు ఈ 2 చేతులు ఈ ముద్రలో రొమ్ము ఎముకల కింద భాగంలో ఉంచి సాధన చేసిన ఫలితం లభించును. లివర్ మరియు గాల్ బ్లాడర్ సమస్యకు ఈ ముద్రలో ఎడమ చేతి కుడివైపు రొమ్ము కింద 25 సార్లు రుద్దవలెను. ముద్రలో పెట్టుకొని చేతిని ఇట్లా రొమ్ము కింద భాగం ఇట్లా
ప్లిహెము మరియు ప్రాంక్టరీస్. ఈ ముద్రలో కుడి చేతిని ఎడమవైపు రొమ్ము ఎముకకు కింద 20 సార్లు రుద్దవలెను. మూత్రపిండమునకు 2 చేతులు ఈ ముద్రలో ఉంచి వెనుక మూలానికి దాదాపు 2 అంగుళముల పైన ఉంచి సాధన చేయవలను. మూత్రాశయము 2 చేతులు ఈ ముద్రలో పొత్తి గడుపు కింద ప్యూబికో ఎముకలకు పక్కన ఉంచి సాధన చేయవలను. చిన్న పేగు సమస్యలకు ఒక చెయ్యి ఈ ముద్రలో నాభి వద్ద ఉంచి ఇంకొక చేతిని ఈ 2 ముద్రలో నాభి కుడి నుంచి ఎడమ వృత్తము వలె తాలిగూడు వలె చుట్టూ గీయవలను. ఈ మన శరీరము పంచభూతములతో నిర్మితమైంది. వాటి శక్తి వేళ్ల చివరిలో కలదు. మన శరీరంలో 7 ప్రధాన ప్రాణ ప్రవాహిక కేంద్రాలు కలవు. వాటినే చక్రాలు అందురు. ఈ చక్రాలు శరీరానికి సరైన పద్ధతిలో విధులు నిర్వర్తించిన ఎటువంటి వ్యాధులు దరిచేరవు. వీటి అసమతుల్యత వలన వ్యాధులు కలుగును. వీటిని సరిచేయటానికి ఈ ముకుల ముద్ర మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ ముద్ర వ్యాధులను నివారించుటకు సహకరించును. ఈ ముద్ర సాధన మనస్సును శరీరంపై విలువలను నిలుపవలెను. తద్వారా శరీరములో సర్వ అవయవాలకి శక్తి కలిగి వ్యాధి నిరోధక శక్తి కలుగును. ఈ ముద్రలో అన్ని వేళ్లు కలిపి ఉంచుదురు కావున శరీరం ఆరోగ్యంగా ఉండును. ఈ ముద్ర చాలా అద్భుతాలను సాధిస్తుంది. ఈ ముద్రలో 2 చేతులు ఉంచి వేళ్లు కొనలను ఒకదానితో ఒకటి రాపిడి చేసిన పుట్టిన వేడితో మన శరీరంలో రుగ్మత లేదా నొప్పి ఉన్న భాగాల మీద ఉంచినట్లయితే ఉపశమనం కలుగుతుంది. ఇంకోసారి ఈ ముద్ర చూస్తానండి. ఈ విధంగా సింపుల్ గా ఉంటానని చూడటానికి, కానీ ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. ఈ ముద్ర ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. రెండోది కూడా చూపించండి సార్, అపాన ముద్ర. అపాన ముద్ర అది కొంచెం ముందుకు పెట్టండి, అది బ్లర్ వస్తుంది. అపానం అది ప్రాణముద్ర అయితే అపాన ముద్ర. అపాన ముద్ర సార్. సార్ ఇప్పుడు ఈ ముకుల ముద్ర 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకేనా సార్ చేసింది ముకుల ఉదయం ముద్ర? 5 నిమిషాలు, సాయంత్రం 5 నుంచి 10 నిమిషాలు, అంతకు మించి ఎక్కువ చేయకూడదు. 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 ఇది మరి అపాన ముద్ర చాలా సేపు చేసుకోవచ్చుగా? 10 నిమిషాల నుంచి 2 నిమిషాలు చేసుకోవచ్చు అపానం. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అదే విధంగా ఈ భాగాల్లో ఎప్పుడైనా మనకి బాగా ఇప్పుడు సాఫ్ట్వేర్ కానీ చదువుకునే వాళ్ళు కానీ మొబైల్ ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కళ్ళు మంటలని నడు నొప్పులు అలా వస్తుంటాయి కాబట్టి వాళ్ళకి ఈ ముద్ర వల్ల చాలా దీనివల్ల ఏంటంటే మనకి వెన్నెముక కానీ భుజాలు కానీ నొప్పులో ఉన్నప్పుడు ఈ ముద్రలో పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఒకసారి వైజ్ డైరెక్షన్ లో యాంటీ క్లాక్ డైరెక్షన్ లో ఇట్లా చేయొచ్చు. దీనివల్ల మనకి ఆ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. అదే విధంగా పొట్టకి సంబంధించిన సమస్యలు వచ్చిన పొట్ట దగ్గర పెట్టుకోవడం, చెస్ట్ కి సంబంధించిన ఎక్కడైనా ఈ ముక్కుల ముద్ర పెట్టుకొని చేయడం వల్ల ఆయా భాగాల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి. మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. చాలా గ్యాదర్ చేశారు, బాగా చెప్పారు సార్. ఈ ముకుల ముద్ర చాలా ఉపయోగాలు ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, అందరూ కూడా ఇప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుదాము. మీరు ఉంటే పెట్టేసుకుందాము, అద్దాలు తీసి పెట్టేసేయండి. స్థిర సుఖాసనంలో కూర్చుందాము. శరీరాన్ని బిగించి కూర్చునే పని లేదండి. చక్కగా శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస పెట్టడము. హాయిగా కూర్చుందాము. కొత్త నేల మీద ఎవరు కూర్చోవద్దండి, ఏదైనా మ్యాట్ వేసుకొని కూర్చోండి. మనలోకి మనం ప్రయాణించడం. మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5 4 3 2 1.
అంతవరకు చేసిన ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి సెషన్లో తిరిగి కలుసుకుందామండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.